Hi, hello students. Welcome to ISC. Today our discussion AP Constable Prelims mock test 13 quant explanation. Okay na? See questions కనుక చూసినట్లయితే see the first question. Question number 31. 31 question ఏమి ఇచ్చాడో చూద్దాం, క్లియర్గా డిస్కస్ చేద్దాం. See, let A be a 4-digit positive integer such that the unit digit of A is prime number అన్నాడు. The product of all the digits of A is also a prime number. Find the sum of digits of all possible values of A. A అనేది 4 అంకెల ధనాత్మక పూర్ణాంకం. A యొక్క ఒకట్ల స్థానంలోని అంకె ప్రధాన సంఖ్య మరియు A యొక్క అన్ని అంకెల యొక్క లబ్ధం కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. అలా Aకి సాధ్యమయ్యే అన్ని విలువల అంకెల మొత్తం ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక 4 అంకెల సంఖ్య అన్నాడు. A అనేది ఏంటి, ఒక 4 డిజిట్ నెంబర్గా చెప్తున్నాడు. ఓకేనా, ఎన్ని డిజిట్స్ అంట, 4 డిజిట్ నెంబర్. A అనేది ఏంటి, ఇక్కడ ఒక 4 డిజిట్ నెంబర్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ డిజిట్ అనేది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ ఉండాలన్నాడు. సో ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ ఉండాలంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి, 2కి ఛాన్స్ ఉంది, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఉంది, 5కి ఛాన్స్ ఉంది, 7. 2, 3, 5, 7 దీస్ 4 ఆర్, అంటే యూనిట్ డిజిట్ మీన్స్ మస్ట్ బి ఏ ప్రైమ్ నెంబర్ అనాలి అంటే ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే, ఒక ప్రధాన సంఖ్య అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో ఎంత ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి, 5 ఉండాలి, లేదా 7 ఉండాలి. ఈ 4 నెంబర్స్కే పాసిబుల్, అంటే ఈ 4 నెంబర్స్ ఉండేదానికి మాత్రమే అవకాశం ఉంది అక్కడ. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడంటే చూడండి, ఇక్కడ ఏ అనేది ఒక 4 అంకెల సంఖ్య, ఏ యొక్క ఒకట్ల స్థానంలోని అంకె ప్రధాన సంఖ్య. ఇంతవరకు కంప్లీట్ అయింది మన టాస్క్, క్లియర్ కదా. సి ఏ యొక్క అన్ని అంకెల యొక్క లబ్ధం కూడా ప్రధాన సంఖ్య అంటున్నాడు. ఏ యొక్క అన్ని అంకెలు మీన్స్ రిమైనింగ్ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి యొక్క లబ్ధం ప్రధాన సంఖ్య అవ్వాలి అంటే జనరల్గా ఒక ప్రైమ్ నెంబర్ని ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తే అది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అవుతుంది, కేవలం 1తోనే మల్టిపుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 7 అనే ప్రైమ్ నెంబర్ ఉంది. సో ఆ నెంబర్ని ఒక నెంబర్తో మల్టిపుల్ చేసినా కూడా ప్రైమ్ నెంబరే ఉండాలంటే మస్ట్ బి ఖచ్చితంగా అది ఏ నెంబర్తో అయ్యి ఉండాలి, 1తో మల్టిపుల్ చేయాలి. 1 × 7 ఎంత, 7. 19 అనే ఒక ప్రైమ్ నెంబర్ ఉంది. 19ని మనం 1తో మల్టిపుల్ చేస్తే ఖచ్చితంగా అదే ప్రైమ్ నెంబర్ అనేది సేమ్ ప్రైమ్ నెంబరే రిజల్ట్ వస్తుంది. అంటే ఖచ్చితంగా మనకి రిమైనింగ్ 3 స్థానాల్లో మనకి ఏముండాలి, 1, 1, 1 అంటే 111 ఉండాలి. సో ఇప్పుడు 1 × 1 × 1 × 2 = 2 ప్రైమ్ నెంబర్ అవుతుందా ప్రోడక్ట్, అదే కదా చెప్తుంది. చూడండి, ఏ యొక్క అన్ని అంకెల యొక్క లబ్ధం కూడా ప్రధాన సంఖ్య అంట. 1, 2, 3, 4 4 అంకెల్ని మల్టిపుల్ చేసినా నీకు ప్రధాన సంఖ్య. ఇక్కడ చూడండి 1, 1, 1 అంటే 111 అంటే 1 × 1 × 1 × 3. సో ఓవరాల్గా 1 × 3 ఎంత, 3 అయిపోతుంది. సో 1 × 5 ఎంత, 5. 1 × 7 ఎంత, 7. పాయింట్ అర్థమైంది కదా. సో ఇలాగా మనకి పాసిబుల్ వాల్యూస్ అంటే ఏ అనే ఒక 4 అంకెల సంఖ్య యొక్క పాసిబుల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. ఇదొక నెంబర్, ఇదొక 4 అంకెల సంఖ్య, ఇదొక 4 అంకెల సంఖ్య, లాస్ట్ ఇదొక 4 అంకెల సంఖ్య. మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 సంఖ్యలు ఉన్నాయి. పాసిబుల్ అయ్యే విధంగా ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. వాటి యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 3 అంకెల మొత్తం అన్నాడు. అంకెల మొత్తం అంటే 1 + 2 + 3 + 2 అంటే 3 + 2 ఎంత, 5. ఈ సమ్ ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఫస్ట్ నెంబర్ యొక్క సమ్ 5 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ అంటే 3 + 3 ఎంత, 6 వస్తుంది, 6. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 3 + 5 ఎంత, 8 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ సమ్ ఎంత, ఇక్కడ 3 1s ఉంటాయి కదా, 3 + 7 ఎంత, 10. ఓకేనా. ఈ మొత్తం యాడ్ చేసి సమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 10 + 8 ఎంత, 10 + 8 18, 18. 5 + 6 ఎంత, 11. 18 + 11 ఎంత, 29 వస్తుంది. 18 + 11 ఎంత, 29. సో ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఇఫ్ 1 + 10^1 10^2 10^3 so on up to n terms అంట 10^n - 1/9 value, then the sum of the series of 4 + 44 444. ఓకేనా. సో 4 4s + 1 up to n terms అన్నాడు. ఓకే. సి తెలుగులో చూస్తే ఇక్కడ 1 + 10^1 10^2 10^3 అంటే ఇక్కడ 1 అంటే దాని అర్థం ఏంటి, 10^0 కదా. సో 10^0 అంటే a^0 నథింగ్ బట్ 1 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 1 + 10^1 10^2 10^3 so on n పదాల వరకు తీసుకుంటే ఆ వాల్యూ ఏమవుతుంది మొత్తం అనేది, సో 10^n - 1/9 అవుతుంది. అయితే ఈ ఎక్స్ప్రెషన్ విలువ
n వరకు తీసుకుంటే ఇందులో ఇక్కడ n వరకు గల శ్రేణి యొక్క మొత్తం ఎంత అన్నాడు. n వరకు గల అంటే ఈ సిరీస్ ఉంది కదా, ఇవి n వరకు తీసుకుంటే వచ్చే సమ్ ఎంతో చెప్పండి అంటున్నాడు. పాయింట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను క్లూగా తీసుకుంటున్నా. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని క్లూగా తీసుకుంటున్నా. సో ఇక్కడ n టర్మ్స్ వరకు రిజల్ట్ ఎలా ఉంది, n పదాల మొత్తం వరకు, n టర్మ్స్ మీన్స్ n పదాల వరకు రిజల్ట్ ఎలా ఉంది, 10⁻n-1/9 ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే సో n వాల్యూ ఫస్ట్ టర్మ్ అంటే టేక్ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే n పదాలు అంటున్నాడు కదా, ఆ n పదాల్లో 1 పదం అంటే ఫస్ట్ పదాన్ని తీసుకుంటున్నా. సో ఫస్ట్ టర్మ్ అంటే ఎంత ఉంది ఇక్కడ వాల్యూ, ఫస్ట్ టర్మ్ అంటే 1 ఉంది. ఫస్ట్ టర్మ్ అంటే ఎంత ఉంది, 1 ఉంది. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అంటే 1. ఆ 1 టర్మ్ ఏంటంటే 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ నేను n ప్లేస్లో 1 సబ్మిట్ చేస్తే 10⁻1 అంటే 10 ఎంత 9. సో 9/9 అంటే ఎంత వస్తుంది నాకు 1 టర్మ్ యొక్క రిజల్ట్ ఎంత 1 వచ్చింది కదా, ఆ 1 ఇది 1 టర్మ్ యొక్క రిజల్ట్. అలాగే సో ఇక్కడ కూడా సెకండ్ సిరీస్లో కూడా నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాడు, n టర్మ్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 అనుకుంటే సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 అంటే 1 టర్మ్ తీసుకుంటున్నా, ఆ 1 టర్మ్ రిజల్ట్ ఎంత ఉంది 4 ఉంది. 1 టర్మ్ రిజల్ట్ ఎంత ఉంది 4 ఉంది. సో అయితే మనకి ఈ టర్మ్స్లో ఫస్ట్ టర్మ్ ఇక్కడ వచ్చింది కదా 1 అని, అలాగే ఇచ్చిన టర్మ్ ఆ సిరీస్ యొక్క ఫస్ట్ టర్మ్ ఎక్కడుంది, ఆప్షన్లో ఉంది. అంటే మనం ఏం చేయాలి, n ప్లేస్లో 1 తీసుకుంటే ఇచ్చిన ఆప్షన్లో n ప్లేస్లో 1 తీసుకుంటే ఏ రిజల్ట్ 4 వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ చూస్తే n ప్లేస్లో 1 అంటే 10-1 ఎంత 9 క్యాన్సిల్, 4-4/9 4-4/9 అంటే 9 4s are 36 - 4 32/9. సో 9తో డివిజిబుల్ అవ్వదు, 4 వచ్చేదానికి ఛాన్స్ లేదు అక్కడ. సెకండ్ ఆప్షన్ చూడండి. సో 40/81 10⁻n-1 n ఈజ్ ఈక్వల్ టు 1 కదా, 10-1 9 9 1s are 9 9s are. సో న్యూమరేటర్లో 40 మిగులుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 4 -4 ఇక్కడ 9 1s are 9 9s are కదా, ఎల్సిఎం ఎంత 9 ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ టర్మ్ కదా ఉంది, +4 40 + 4 ఎంత 44 9తో పోతుందా, పోదు. సో సెకండ్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. ఓకేనా. థర్డ్ ఆప్షన్ చూడండి, n ప్లస్లో 1 అంటే 10-1 9. సో 9 1s are 9 9s are మైనస్ ఉందా. సో ఇక్కడ n ప్లస్లో 1 అంటే 4/9. సో ఎల్సిఎం ఏమవుతుంది 9 ఎల్సిఎం అవుతుంది. ఓకేనా. 40 - 4 ఎంత 36. సో 36 9 1s are 9 4s are అంటే థర్డ్ ఆప్షన్ ఎంత వస్తుంది, ఫస్ట్ టర్మ్ 4 అనేది వస్తుంది. పాయింట్ అర్థమైందా. సో నేను సెకండ్ సిరీస్ మొత్తాన్ని తీసుకోకుండా సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఒక టర్మ్గా తీసుకుంటే ఫస్ట్ టర్మ్ ఎంత 4 ఉంది. సో ఇచ్చిన ఆప్షన్లో n ప్లస్లో 1 ఏ ఆప్షన్లో సబ్మిట్ చేస్తే ఏ ఆప్షన్ నాకు అంటే నేను n ప్లస్లో 1 తీసుకుంటే ఏ ఆప్షన్ నాకు ఫస్ట్ టర్మ్ ఎగ్జాక్ట్ 4ని ఇస్తుంది, ఒకటే ఆప్షన్ ఇస్తుంది. అదేంటి ఆప్షన్ మనకి థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. See the next question 33. Find the HCF and LCM of 2/3, 8/9, 16/81 అంటే ఒక ఫ్రాక్షన్ వాల్యూస్ ఇచ్చాడు మనకి. ఫ్రాక్షన్ వాల్యూస్ ఇచ్చి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, గసాబా ఎంత అంటున్నాడు, నెక్స్ట్ కసాగ్ ఎంతో చెప్పండి అంటున్నాడు. సో గసాబా అంటే ప్రొసీజర్ ఏంటి, న్యూమరేటర్లో గసాబా డినామినేటర్లో కసాగ్ కనుక్కోవాలి ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి. అంటే ఇచ్చిన దానికి ఫస్ట్ ఏమన్నాడు గసాబా అన్నాడు, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కసాగ్ ఎంత అని చెప్తున్నాడు, నెక్స్ట్ ఏమన్నాడు కసాగ్ ఎంత అన్నాడు. సో గసాబా అంటే ఏంటి, న్యూమరేటర్కి గసాబా కనుక్కో. 2 8 16 10 అన్నిటిలో కామన్గా ఉన్నటువంటి ఎస్ఎఫ్ ఏముంది, కామన్గా మల్టిపుల్ అయ్యేది 2 ఉంది. సో 2 బై డినామినేటర్ ఎల్సిఎం కనుక్కోవాలి. అంటే ఎల్సిఎం మీన్స్ కసాగ్ కనుక్కోవాలి. సో 3 9 81 27 హైయెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ 81 ఉంది కదా. సో 3 9 అనేది 81లో పోతాయి. సో 27 3s are 81 పోతుంది. డైరెక్ట్గా 2/81 అనేది ఫస్ట్ గసాబా యొక్క రిజల్ట్ ఎంత 2/81. 2/81 ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు, 2/81 2/81 క్లియర్ కదా. సి నెక్స్ట్ కసాగ్ అన్నాడు. సో కసాగ్ అంటే న్యూమినేటర్ కసాగ్ ఫైండ్ అవుట్ చేయాలి, డినామినేటర్ ఏం చేయాలి గసాగ్ కనుక్కోవాలి. మనకి ప్రొసీజర్ ఏంటి, గసాబా ఫ్రాక్షన్ అన్నప్పుడు గసాబా న్యూమినేటర్ బై కసాగు డినామినేటర్. అయితే ఇక్కడ న్యూమినేటర్ మనకి ఏం కావాలి, ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం
న్యూమరేటర్ ఎల్సిఎం వస్తుంది, డినామినేటర్ ఎస్ఎఫ్ వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే 3981 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 3నే అవుతుంది. ఓకేనా, 3నే అవుతుంది. సో ఎల్సిఎం చూద్దామా. ఎల్సిఎం చూస్తే 2 అనేది 8లో పోతుంది, 8 అనేది 16లో పోతుంది, 16 10. సో ఇక్కడ 2 8 జారా, 2 5 జారా, సో నెక్స్ట్ 16 5 జార్, 11 8 జార్, 80 వస్తుంది. ఎల్సిఎం ఎంత 80. 2/81 80/3. సో ఇదేమవుతుంది హెచ్సిఎఫ్, ఇదేమవుతుంది ఎల్సిఎఫ్. సో 2/81 80/3 ఉన్న ఆప్షన్ ఏముంది మనకి, సెకండ్ ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ అనేది ఏమవుతుంది అంటే ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 34. A person was asked to find average of n consecutive numbers starting with 1 అన్నాడు. He added a number twice, so he finds the wrong average of 36. Find the number which was added twice అన్నాడు. He did not take this repetition into account while calculating average అన్నాడు. ఒక వ్యక్తి 1తో ప్రారంభమయ్యే n వరుస సంఖ్యల సగటును కనుగొనమని అడిగాడు. అతను ఒక సంఖ్యను 2 సార్లు జోడించాడంట. సంఖ్యను ఎన్నిసార్లు జోడించాడు, 2 టైమ్స్ అంట. అంటే 2 టైమ్స్ యాడ్ చేశాడు. తద్వారా అతను తప్పు సగటు 30 కనుగొన్నాడు. 2 సార్లు జోడించబడిన సంఖ్యను కనుగొనండి అంటే రెండవసారి యాడ్ చేశాడు కదా, ఆ సంఖ్యను ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడు, అయితే ఇక్కడ సగటును లెక్కించేటప్పుడు అతను ఈ పునరావృతమైన సంఖ్యను పరిగణలోకి తీసుకోలేదు అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ అసలు ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే జనరల్గా కొన్ని వరుస సంఖ్యలు ఉన్నాయి. వరుస సంఖ్యలు అంటే కాన్సిక్యూటివ్ సిరీస్ అంటే ఏంటి, వరుస సంఖ్యలు. ఆ వరుస సంఖ్యల యొక్క సగటు మనం తీసుకునేటప్పుడు ఆడ్ టర్మ్స్ ఉంటే మిడిల్ వాల్యూ అవుతుంది ఎగ్జాక్ట్గా సగటు అనేది. సో అయితే వాటి యొక్క యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయిందంట. ఎందుకు ఇంక్రీజ్ అయింది, అందులో ఆ తీసుకున్న సమ్లో ఒక నెంబర్ అంటే వరుసగా సంఖ్యలు ఉన్నాయి కదా, వాటి మొత్తం కలిపి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో ఒక సంఖ్యని రిపీట్గా యాడ్ చేశారు, అంటే రెండోసారి యాడ్ చేయడం జరిగింది. దానివల్ల రిజల్ట్ ఏమవుతుందంటే యావరేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాడు. అయితే ఆ యాడ్ చేసిన నెంబర్ ఏంటనేది మన ప్రశ్న ఇక్కడ. ఇక్కడ ఒక 5 సంఖ్యలతో మీకు తీసుకొని క్లారిటీ ఇస్తా చూడండి. నా దగ్గర 1 2 3 4 5 అంటే 1తో స్టార్ట్ అవుతూ ఉండేటువంటి 5 వరుస సంఖ్యలు తీసుకున్నా. క్లియర్ కదా. 1తో స్టార్ట్ అయ్యేటువంటి 5 వరుస సంఖ్యలు తీసుకున్నా. వీటి యొక్క సగటు ఎంత, యావరేజ్ 3 అవుతుంది. యావరేజ్ ఎంత, మిడిల్ టర్మ్ ఏమవుతుంది మనకి, యావరేజ్ అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే అన్ని ఇక్కడ యావరేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. యావరేజ్ని ఇంక్రీజ్ అవ్వాలంటే అన్నిటికీ 1 1 యాడ్ చేస్తున్నా. అన్నిటికీ 1 1 యాడ్ చేస్తే 5 సంఖ్యలకి ఈక్వల్ నెంబర్ 1 1 యాడ్ చేసిన. అప్పుడు యావరేజ్ ఏమవుతుంది, 3 అవ్వాల్సింది కాస్త 4 అవుతుంది. యావరేజ్ ఏమవుతుంది, 3 + 1 4. ఇవి కూడా అన్నిటికీ యాడ్ అవుతుంది కదా. సో అందరికీ కామన్ యావరేజ్ 1 పెరుగుతుంది. అంటే 3 యావరేజ్ కాస్త 4 అవుతుంది. 3 యావరేజ్ కాస్త ఏమైంది, 4 అయింది. సో గమనించండి, నువ్వు యాడ్ చేసిన నెంబర్ ఉంది కదా, 1 + 1 + 1 + 1 + 1 మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 ఉంది. వాల్యూ 5 ఉంది. అంటే లాస్ట్ వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. నువ్వు యాడ్ చేసిన సమ్ ఉంది కదా, ఆ సమ్ ఏదో కాదు, లాస్ట్ నెంబర్ని రిపీట్గా తీసుకున్నావు. పాయింట్ అర్థమైందా. వరుస 5 సంఖ్యల యొక్క సగటు 3 అని చెప్తున్నాను. సో నేను ఏం చేసినామంటే ఈ యాడ్ చేసే ప్రాసెస్లో ఒక సంఖ్యని రిపీట్ చేసినావు, అంటే 2 సార్లు యాడ్ చేసినావు. 1 to 5 యాడ్ చేసి 5వ సంఖ్యను కూడా ఒకసారి యాడ్ చేస్తే యావరేజ్ పెరిగింది అంటున్నాడు. ఎంత పెరిగింది, 3 ఉండాల్సింది 4 ఉంది. అయితే ఒరిజినల్ యావరేజ్ ఎంత అన్నప్పుడు జస్ట్ పెరిగిన యావరేజ్లో నుంచి జస్ట్ ఒక వాల్యూ తగ్గిస్తే ఒరిజినల్ యావరేజ్ వస్తుంది. కానీ మనకు ఒరిజినల్ యావరేజ్ కాదు అడిగింది. అక్కడ ఏమడిగాడు, ఏ నెంబర్ని 2 సార్లు యాడ్ చేసావు అన్నాడు. ఏ నెంబర్ని యాడ్ చేస్తాం, లాస్ట్ నెంబర్ని, 5 అనే నెంబర్ని 2 సార్లు యాడ్ చేస్తాం. పాయింట్ అర్థమైందా కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చినట్లయితే ఏమడిగాడో చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి 1తో ప్రారంభమయ్యే n వరుస సంఖ్యల సగటును కనుగొనమని అడిగాడు. అతను ఒక సంఖ్యను 2 సార్లు జోడించాడు. తద్వారా అతను తప్పు సగటు 36 అని కనుగొన్నాడు. సో ఇందాక మనకి 3 వచ్చింది యావరేజ్. అంటే ఒక నెంబర్ని 2 సార్లు యాడ్ చేయడం వల్ల సగటు ఎంత వచ్చింది, 3 ప్లస్లో 4 వచ్చింది. అంటే 1 పెరిగింది. అంటే ఒరిజినల్ అంటే ఇక్కడ తప్పుగా వచ్చిన సగటు ఎంత, 36. ఇందులోంచి 1 తగ్గిస్తే ఒరిజినల్ యావరేజ్ ఏమవుతుంది, 35 అవుతుంది. పాయింట్ అర్థమైందా. సో ప్రజెంట్ అంటే రాంగ్గా వచ్చిన యావరేజ్ 36. ఒరిజినల్ యావరేజ్ అంటే ఏమవుతుంది, ఇందులోంచి జస్ట్ 1 తగ్గించావు. ఇందాక 1 తగ్గిస్తే సరిపోతుంది. ఇందాక 4 కదా రాంగ్గా వచ్చింది, కరెక్ట్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే ఏం చేసినాం, 1 తగ్గించాం, ఒక వాల్యూని తగ్గించాం. ఎందుకంటే అందరికీ పెంచుతున్నాం కదా 1. సో ఆ 1ని తగ్గిస్తే
యావరేజ్ ఏమవుతుందంటే 36 కాస్త 35 ఒరిజినల్ యావరేజ్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? సో ఒరిజినల్ యావరేజ్ ఏమైంది మనకి ఇక్కడ 35 అయింది. సో ఇప్పుడు చూస్తే ఈ 35 ఎలా వస్తుంది? ఫస్ట్ టర్మ్ 1, ఓకేనా. లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఫస్ట్ అంటే ఒక వరుస సంఖ్యల్లో ఒక వరుస సిరీస్లో ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ బై 2 తీసుకుంటేనే కదా మనకి యావరేజ్ వచ్చేది. సో ఫస్ట్ టర్ము ప్లస్ లాస్ట్ టర్ము అంటే లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? 69 అవుతుందా? ఎందుకో చెప్తా చూడండి. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 69. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేస్తేనే కదా మనకి 35 అనేది యావరేజ్ వచ్చేది. ఈ యావరేజ్ 35 అంటే 70/2 కదా యావరేజ్ 35 అయితే మనకి 70/2 35 అవుతుంది. కాబట్టి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ 69 అవుతుంది. అంటే నీకు ఈ యావరేజ్ అనేది నీకు 36 ఎప్పుడు అవుతుంది? అన్ని సంఖ్యలకు 1 నుంచి 69 వరకు, 1 నుంచి 69 వరకు అన్నిటికీ 1111 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నావు. అంటే లాస్ట్ సంఖ్య ఏంటి? 69 ఉంది కదా. ఈ 69 కదా నువ్వు 2 సార్లు యాడ్ చేస్తున్నావు. క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి ఇక్కడ, 2 సార్లు జోడించబడిన సంఖ్యను కనుగొనండి. ఓకేనా. 2 సార్లు ఏ సంఖ్యనైతే నువ్వు కలిపావో ఆ సంఖ్యను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆ సంఖ్య అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 69 అవుతుంది. ఆ సంఖ్య అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 69 అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? 45 ఉంది, 20 ఉంది, 35 ఉంది, 71 ఉంది. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమన్నా ఉంది? మనకి 35 ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా 2 సార్లు యాడ్ చేసిన నెంబర్ అంటే 69 మన ఆన్సరు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. ఏంటంటే అది ఇక్కడ కరెక్ట్ యావరేజ్ ఏంటి? తప్పు యావరేజ్ ఎంత వచ్చింది మనకి? తప్పు సగటు 36 వచ్చింది కదా. కరెక్ట్ యావరేజ్ ఎంత అంటే 36 నుంచి ఒకటి తగ్గిస్తే కదా 35 అది. సో ఇక్కడ 35 అనేది ఏంటంటే కరెక్ట్ యావరేజ్. అంటే ఇక్కడ 2 సార్లు జోడించబడిన సంఖ్యను కనుగొనండి. మరియు 2 క్వశ్చన్స్గా రాస్తున్నా దీన్ని. మరియు సరి అయిన సగటు ఎంత? మరియు సరి అయిన సగటు ఎంత? ఓకేనా. సో మరియు సరి అయిన సగటు ఎంత? సరి అయిన సగటు ఎంత? 35 అవుతుంది. సరి అయిన సగటు, తప్పు సగటు 36, సరైనది 35. సో యాడ్ చేసింది ఎంత అంటే 69. క్వశ్చన్ క్లియర్ కదా, కాన్సెప్ట్ క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 35. The ratio of the present ages of Veer and Dinesh is 3:1 respectively. After 16 years, the ratio of the ages of Veer to that of Dinesh will become 5:3 respectively. అన్నాడు. If ఇక్కడ Karthik is 19 years older than Dinesh, then find the present age of Karthik. ఇక్కడ వీర్ మరియు దినేష్ల ప్రస్తుత వయసుల నిష్పత్తి వరుసగా 3:1 ఉందంట. 16 సంవత్సరాల తర్వాత వీరి యొక్క వయసు మరియు దినేష్ వయసుల మధ్య వరుస నిష్పత్తి 5:3 అవుతుంది. కార్తీక్ దినేష్ కంటే 19 ఏళ్ళు పెద్దవాడైతే ప్రస్తుతం కార్తీక్ యొక్క వయసు ఎంత చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ వీర్ మరియు దినేష్ అన్నాడు. వీర్ మరియు దినేష్ యొక్క ఏజెస్ రేషియో ఎలా ఉంది? 3:1 అని చెప్తున్నాడు. 16 సంవత్సరాల తర్వాత అంటే +16 తీసుకుంటున్నా. 16 సంవత్సరాల తర్వాత అంటే +16 తీసుకుంటున్నా. వీర్ మరియు దినేష్ వయసుల నిష్పత్తి అన్నాడు. ఎంత ఉంది ఇక్కడ? 5:3 ఉంది. 5:3. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఎగ్జాక్ట్గా 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఈ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 16 ఇయర్స్ పట్టింది. ఎన్ని ఇయర్స్ పట్టింది? 16 ఇయర్స్ పట్టింది. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఏమన్నాడు? కార్తీక్ దినేష్ కంటే 19 ఏళ్ళు పెద్దవాడంట. కార్తీక్ అనే క్యాండిడేట్ ఈ దినేష్ కన్నా 19 ఏళ్ళు పెద్ద. అయితే ప్రస్తుతం కార్తీక్ వయసు ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఫస్ట్ మనం దినేష్తో కంపేర్ చేసి చెప్తున్నాడు కదా. దినేష్ ప్రజెంట్ వయసు కనుక్కుందామా. సో 1 పార్ట్. 2 8 ఎంత? 16. 1 8 ఎంత? 8. సో కార్తీక్ యొక్క దినేష్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? 8 ఇయర్స్. 8 ఇయర్స్. ఇక్కడ ఏమన్నాడు? కార్తీక్ దినేష్ కంటే 19 ఏళ్ళు పెద్ద అయితే కార్తీక్ ఏజ్ ఎంత అంటే దినేష్ ఏజ్కి ఒక 19 ఇయర్స్ యాడ్ చేస్తే వచ్చేది ఎవరిది? కార్తీక్ ఏజ్. సో 19 + 8 ఎంత? 27 ఇయర్స్. ఓకేనా. ఈ 27 ఇయర్స్ ఎవరిది అవుతుంది? కార్తీక్ ఏజ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 36. In an exam, a student was asked to find the value of 0.5 bar, 0.55 bar, 0.555 బార్ మైనస్ అనే ఒక సిరీస్ ఇచ్చాడు. అంటే ఒక మనకి రికరింగ్ డెసిమల్స్ కాంబినేషన్లో ఒక వాల్యూ ఇచ్చాడు. ఒక 5 సిరీస్ 8 సిరీస్ డిఫరెన్స్ అంటున్నాడు.
హిజ్ ఆన్సర్ వాజ్ -3 అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందని చెప్తున్నాడు, -3 అంటున్నాడు. బై వాట్ పర్సంటేజ్ హిజ్ ఆన్సర్ ఈజ్ మోర్ ఆర్ లెస్ దాన్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఓకేనా. తెలుగులో చూద్దాం. ఒక పరీక్షలో ఒక విద్యార్థిని ఒక వాల్యూ ఇచ్చాడు, ఒక న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాడు. విలువను కనుగొనమని, అంటే ఒక విద్యార్థిని ఈ విలువను కనుగొనమని అడిగితే అతని సమాధానం ఏమని చెప్పాడు, -3 సమాధానం అని చెప్పాడు. -3 ఆన్సర్ వచ్చిందని టక్కుని చెప్పేశాడు చేసి. అయితే అతని సమాధానం సరైన సమాధానం కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అన్నాడు. అంటే సరైన సమాధానం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఎంత పర్సంటేజ్ అన్నాడు. ఓకేనా. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. ఫస్ట్ది ఏమని రాయొచ్చు, 5/9 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ 55/99 అని తీసుకుంటాము. నెక్స్ట్ టర్మ్ ఏమని తీసుకుంటాం, 555/999 అని తీసుకుంటాం కదా. నెక్స్ట్ టర్మ్ని మనం ఇలా తీసుకుంటాం. ఇంతవరకు క్లియరా. ఇక్కడ న్యూమరేటర్లో ఏం కామన్ ఉంది, 5 కామన్ ఉంది. 5 కామన్ తీస్తే 1/9 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 11/99 వస్తుందా. ఇక్కడ ఏమొస్తుంది 111/999 వస్తుందా మనకి. ఇక్కడ 11 1 జార్ 11 9 జార్ పోతుందా, 111 1 జార్ 111 9 జార్ పోతుందా. 1/9 9 డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఏం తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చా. 9 అంటే న్యూమరేటర్లో 1 + 1 + 1 5 × 3/9 అంటే 1/3నా. మనకి ఫైనల్గా 5/3 వస్తుందా. ఇక్కడ 5/3 మైనస్ ఇక్కడ కూడా నువ్వు సెకండ్ ఎక్స్ప్రెషన్లో కూడా 8/9 88/99 888/999 ఇక్కడ కూడా నువ్వు 8 కామన్ తీస్తే అక్కడ సిచ్యువేషన్ కూడా అంతే కదా. 8 × 1/3 అవుతుందా, 8 × 1/3. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమినేటర్ ఏమవుతుంది 5 - 8 అంటే -3నా. 5లోంచి అంటే 8లోంచి 5 పోతే -3 అవుతుంది. -3/3 ఎంత, -1. కరెక్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది, -1. కానీ అతను చెప్పిన ఆన్సర్ ఎంత, -3. ఎంత పెరిగింది, 200%. 200 1 కాస్త 3 అయిందంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, 200%. క్వశ్చన్ ఏమన్నాడంటే మనకి అతని సరైన సమాధానం కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అన్నాడు. -1 పెద్దదా, -3 పెద్దదా అంటే -1 పెద్దది, -3 చిన్నది. -3 చిన్నది. ఎంత పర్సంటేజ్ తక్కువ ఉందంటే 200% తక్కువ ఉందని చెప్తాం. ఓకేనా. ఎంత పర్సంటేజ్ తక్కువ అంటే అతను చెప్పిన సమాధానం కన్నా 200% ఎక్కువ అని చెప్తాం. ఒరిజినల్ సమాధానం కన్నా 200% తక్కువ ఇలా కూడా చెప్పొచ్చు. అతను చెప్పిన ఆన్సర్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది, 200%. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 200%. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 37. A tank contains 500 liters of fuel oil. K liters of this fuel is taken out and replaced with the cheaper oil అన్నాడు. This process is repeated 2 more times and in the end the amount of fuel oil in the tank is found to be 364.5 liters. What is the value of K? ఒక ట్యాంకులో 500 లీటర్ల ఇంధన చమురు ఉంటుంది. ఈ ఇంధన చమురు K లీటర్ల తీసివేసి దాని స్థానంలో చౌకైన నూనెతో భర్తీ చేయబడుతుందన్నాడు. ఈ ప్రక్రియ మరో 2 సార్లు చేసినట్లయితే మరియు చివరికి ట్యాంక్లోని ఇంధన చమురు మొత్తం 364.5 ఉంటుందంట. అయితే ఇక్కడ కే విలువ ఎంత అనేది అడుగుతున్నాడు. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 500 లీటర్స్ ఉన్నటువంటి ఒక ట్యాంక్ ఉందండి. 500 లీటర్స్ ఆయిల్ ఉన్నటువంటి ఒక ట్యాంక్ ఉంది. ఎవ్రీ టైం కే లీటర్స్ని రిమూవ్ చేస్తున్నాడు. దాని స్థానంలో ఏం యాడ్ చేస్తున్నాడు, చౌకైన నూనె అంటే చీప్ క్వాలిటీ ఉన్నటువంటి తక్కువ రేట్ లో ప్రైస్ ఉన్నటువంటి ఒక ఆయిల్ని రీప్లేస్ చేస్తున్నాడు. ఎవ్రీ టైం కే లీటర్స్ తెస్తున్నాడు, లో ప్రైస్ ఉన్న దాన్ని రీప్లేస్ చేస్తున్నాడు. ఇలా ప్రాసెస్ ఎన్ని టైమ్స్ చేశాడు, 3 టైమ్స్ చేసిండంట. అంటే ఫస్ట్ టైం ఒకసారి చేశారు. చూడండి, ఈ ఇంధన చమురు కే లీటర్ల తీసివేసి దాని స్థానంలో చౌకైన నూనెతో భర్తీ చేసిండంట. ఈ ప్రక్రియ ఆల్రెడీ ఒకసారి తీశాడు, మరో 2 సార్లు చేసిండంట. ఆల్రెడీ ఒకసారి రిమూవ్ చేసిండు, నెక్స్ట్ మరో 2 టైమ్స్ తీసిన అన్నాడు. మొత్తం ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ రిమూవ్ చేశాడు. 3 టైమ్స్. ఇక్కడ 3 టైమ్స్ రిమూవ్ చేశాడు. దాన్ని ఎలా రాస్తామంటే 1 పార్ట్ మైనస్ ఎన్ని లీటర్స్ రిమూవ్ చేస్తున్నాడో మనకు తెలియదు కాబట్టి కే అవుట్ ఆఫ్ 500 లీటర్స్ మీదే కదా రిమూవ్ చేస్తుంది. టోటల్ పార్ట్ 1 అనుకుంటే 1 మైనస్ కే అవుట్ ఆఫ్ అంటే 500 లీటర్స్లోనే కదా కే లీటర్స్ని తీస్తుంది. ఈ ప్రాసెస్ ఎన్ని టైమ్స్ చేస్తున్నాడు, 3 టైమ్స్ చేస్తున్నాడు.
3 టైమ్స్ చేస్తున్నాడు = 3 అవుతుంది. ఫైనల్గా చేసిన తర్వాత సో ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది, మరియు మొత్తం 364.5 లీటర్లు గుర్తించబడిందంట. చూడండి ఇక్కడ చివరికి ట్యాంకులోని ఇంధన చమురు అంటే ఒరిజినల్ ఆయిల్ ఉంటుంది కదా, క్వాలిటీ ఆయిల్ అనేది ఫైనల్గా 364.5 లీటర్లుగా గుర్తించబడింది. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనిస్తే 364.5 లీటర్స్ని కొంచెం డబల్ చేసి చూడండి. 360 డబల్ చేస్తే 720, 4.5ని డబల్ చేస్తే ఏమవుతుంది 9, 729. సో 729 దీన్ని ఒకవేళ డబల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 729. సో ఇక్కడ పవర్ లెంత్ ఉంది, క్యూబ్ ఉంది, 729 అంటే 9 క్యూబ్ వాల్యూ, 729 అంటే ఏమని చెప్పొచ్చు 9 క్యూబ్ వాల్యూ అని చెప్తాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కే వాల్యూ ఎంత అన్నాడు. సో కే వాల్యూ ఎంత అంటే ఖచ్చితంగా 500లో పోయే వాల్యూ అవుతుందా, సో 45 500లో పోతుందా, సో 45 500లో పోతుందా అంటే పోదు. సి సెకండ్ ఆప్షన్ చూద్దామా. 50 అనేది 500లో పోతుంది కదా. సో 50 ఆప్షన్ అనుకుంటే 50/500 అంటే 1/10 ఇక్కడ 50 తీసుకుంటే 50/100 అంటే 1/10 అంటే 1 - 1/10 ఎల్సిఎం ఎంత 9/10 హోల్ క్యూబ్ అవుతుంది. ఓకేనా. సో ఈ ప్లేస్లో ఏం తీసుకుంటామండి మనం, కే ఉంది కదా, 50/500 అంటే 9/10 హోల్ క్యూబ్ అవుతుంది. ఈ వాల్యూ ఎంత 9 క్యూబ్ అంటే ఎంత 729. సో 10 క్యూబ్ అంటే ఎంత 1000. సో మనం ఎందుకు ఇలా తీసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ చూడండి ఈ వాల్యూని డబల్ చేస్తే 729 9 క్యూబ్కి ఈక్వల్ అవుతుంది కదా, 9 క్యూబ్కి. సో మనకి ఎప్పుడైనా సరే న్యూమరేటర్లో వాల్యూ ప్రజెంట్ వాల్యూ, డినామినేటర్లో వాల్యూ ఒరిజినల్ వాల్యూనా. ఒరిజినల్ ఎంత ఉంది 500 లీటర్స్ ఉంది. ఒరిజినల్ ఎంత 500 లీటర్స్. 1000 అనేది 500 లీటర్స్ అయితే 1000లో హాఫ్. సో ప్రజెంట్ ఎంత 729లో హాఫ్ ఎంత 3. ఇక్కడ 720 చూడండి, మనకి 729లో హాఫ్ ఎంత ఉంది 364.5 లీటర్స్. సరిపోయిందా, వాడు చెప్పినటువంటి వాల్యూ వచ్చింది కదా మనకి. అంటే ఎన్ని లీటర్లు ఎవ్రీ టైం రిమూవ్ చేస్తున్నాడు 50 లీటర్స్ని రిమూవ్ చేస్తున్నాడు. ఎవ్రీ టైము 50 లీటర్స్ని రిమూవ్ చేస్తున్నాడు. సో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. సి two friends A and B are standing at point P and Q respectively. If A starts moving towards point Q from point P with a speed of x minus 5 km/h, after 2 hours B starts moving towards point B from point Q with speed x plus 5 km/h, and they meet at the midpoint of P and Q. Find the time taken by A to go from point P to point Q if the distance between point P and point Q is 480 kilometers. ఇద్దరు స్నేహితులు ఏ మరియు బిలు వరుసగా P మరియు Q పాయింట్ల వద్ద నిలబడి ఉన్నారంట. అయితే ఇక్కడ ఏ పాయింట్ P నుండి పాయింట్ Q వైపు x-5 వేగంతో కదలడం ప్రారంభిస్తే 2 గంటల తర్వాత B పాయింట్ Q నుండి పాయింట్ P వైపు x+5 వేగంతో బయలుదేరాడంట. అయితే ఇక్కడ అవి P మరియు Q మధ్య బిందువు వద్ద కలుస్తాయి అని చెప్తున్నాడు. P మరియు Q యొక్క మధ్య బిందువు వద్ద కలుస్తాయంట. నెక్స్ట్ ఏమన్నాడు, పాయింట్ P నుండి పాయింట్ Qకి వెళ్ళడానికి ఏ తీసుకున్న సమయాన్ని కనుగొనండి అన్నాడు. సో పాయింట్ P మరియు పాయింట్ Q మధ్య దూరం 480 కిలోమీటర్స్ అంట, 480 కిలోమీటర్స్. సో ఇక్కడ మనం గమనిస్తే టైం డిఫరెన్స్ అనేది ఎన్ని అవర్స్ వస్తుంది మనకి, ఫైనల్గా 2 అవర్స్ వస్తుంది. వాళ్ళ స్పీడ్స్ అనేది కొంచెం పక్కన పెడదాం. ఇద్దరి మధ్య టైం డిఫరెన్స్ ఎంత, ఇద్దరు ఎగ్జాక్ట్గా మిడిల్లో కలుస్తున్నారంటే ఫస్ట్ క్యాండిడేట్ ఎంత డిస్టెన్స్ అయితే వెళ్ళాడో సెకండ్ అంటే 480లో హాఫ్ ఎంత, 480లో 240. ఫస్ట్ క్యాండిడేట్ 240 వెళ్తున్నాడు, సెకండ్ క్యాండిడేట్ కూడా మనకి 240 వెళ్తున్నాడు. పాయింట్ అర్థమవుతుందా. అంటే ఏనే క్యాండిడేట్ 240 ట్రావెల్ చేస్తున్నాడు, బి అనే క్యాండిడేట్ 240 ట్రావెల్ చేస్తున్నాడు. ఇంతవరకు క్లియర్ కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏ పాయింట్ P నుండి Q వైపు కొంత వేగంతో వెళ్తున్నాడు. 2 గంటల తర్వాత అన్నాడు. 2 గంటల తర్వాత బి బయలుదేరాడు. అంటే ఫస్ట్ 2 అవర్స్ ఎవరు ట్రావెల్ చేశారు, ఏ కదా. అంటే ఇద్దరు ఎగ్జాక్ట్గా మిడిల్లో అంటే ఏ 240 ట్రావెల్ అవుతున్నాడు, బి 240 ట్రావెల్ అవుతున్నాడు. కానీ ఏనే క్యాండిడేట్ 2 అవర్స్ ఎక్కువ ట్రావెల్ అవుతున్నాడు కదా. సో మనకి ఇక్కడ ఏ స్పీడ్ తీసుకుంటాం, ఇక్కడ 2 అవర్స్ ఎక్కువ, ఇక్కడ బి స్పీడ్ తీసుకుంటాం. సో టైం డిఫరెన్స్ ఎంత అంటే 2 అవర్స్. పాయింట్ అర్థమైందా. సో 240 బి స్పీడ్తో వెళ్ళాడు. ఎంత స్పీడు x-5 x+5 అని ఇచ్చాడు కదా, అవి తీసుకోవద్దు.
240 స్పీడ్తో 240 డిస్టెన్స్ని బి స్పీడ్తో వెళ్ళాడో అదే 240 ఏ స్పీడ్తో వెళ్ళాడో బి కన్నా 2 అవర్స్ ముందు బయలుదేరాడు కాబట్టి బి కన్నా 2 అవర్స్ ఎక్కువ జర్నీ చేశాడు. సో దాన్ని ఇలా తీసుకున్నా. ఇంతవరకు క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడండి. పాయింట్ పి నుండి పాయింట్ క్యూకి వెళ్ళడానికి ఏ తీసుకున్న సమయం ఎంతో చెప్పండి అన్నాడు. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అంటే టోటల్గా 480 కిలోమీటర్స్ ట్రావెల్ అవ్వడానికి ఏకి ఎంత టైం పట్టింది అనేది మన టార్గెట్, ఇక్కడ మన ప్రశ్న. క్లియర్ కదా? ఇక్కడ నేను ఏ స్పీడ్ తీసుకుంటున్నా, బి స్పీడ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ టైం డిఫరెన్స్ మాత్రం 2 రావాలి. 240 ఇక్కడ 240. సో టైం డిఫరెన్స్ 2 అవర్స్ వస్తుంది. ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ ఏ స్పీడ్ ఎంత ఉంది? x-5. బి స్పీడ్ ఎంత ఉంది? x+5. జనరల్గా ఆలోచిస్తే బి స్పీడు ఏ స్పీడు x-5, బి స్పీడు x+5. ఏతో కంపేర్ చేస్తే బి స్పీడ్ అనేది ఎక్కువగా ఉందా? ఎంత ఎక్కువ ఉంది? x+5 -x ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ బి అనే క్యాండిడేట్ ఏ కన్నా 10 ఎక్కువ ఉందని తెలుస్తుందా? ఓకేనా? సో ఈ రెండింటి యొక్క స్పీడ్ డిఫరెన్స్ ఎంత? 10 ఉంది. అంటే ఏం చెప్పాలి? ఏకి బీకి మధ్య వేగాల మధ్య గ్యాప్ 10 ఉండాలి. అంటే స్పీడ్ డిఫరెన్స్ ఏమో 10 ఉండాలి, టైం డిఫరెన్స్ ఏమో 2 ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ఏం తీసుకోవచ్చు మనం? ఇక్కడ 30 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? 40 అవుతుందా? ఎందుకని? 240ని 30, 40 మాత్రమే అవి డివైడ్ చేయగలుగుతాయి. 240ని 30, 40 వాల్యూస్ మాత్రమే డివైడ్ చేయగలవు. దాంతోపాటుగా సో ఏ కన్నా బి 10 స్పీడ్ ఎక్కువ ఉండాలి. ఇది ఎలా తెలుస్తుంది మనకి? బి స్పీడ్ x+5 మైనస్ ఏ స్పీడ్ 5+5 10. అంటే ఏ కన్నా బి 10 ఎక్కువ స్పీడ్ అని మనకు అర్థమైపోయింది అక్కడ. సో అందుకని ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ 3 1s are ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుందా? 4 1s are 4 6s are 8 - 6 ఎంత? 2 అవర్స్. టైం డిఫరెన్స్ సరిపోయిందా? 2 అవర్స్. ఇంతవరకు క్లియర్ కదా? సో ఇప్పుడు మనకి ఏ స్పీడ్ ఎంత? ఒరిజినల్ స్పీడ్ 30 వచ్చింది. ఇక్కడ మన టార్గెట్ ఏంటి? పి నుండి క్యూకి అంటే 480 కిలోమీటర్స్ కదా. సో 480 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్తో వెళ్ళాలి? 30 స్పీడ్తో వెళ్ళాలి. 30 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పట్టింది అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ. సో 30 స్పీడ్. ఓకేనా? 0 0 క్యాన్సిల్ అవుతుందా? సో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 1s are 3 16s are 3 1s are 3 16s are 16 అవర్స్ పడుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా ఇంతవరకు? లేదు అంటే మీకు ప్రొసీజర్ చేయాలి అనుకుంటే ఎలా చేయొచ్చు అంటే ఏ స్పీడ్ ఎంత ఇచ్చాడు? x-5. ఏ స్పీడ్లో x-5 మైనస్ బి స్పీడ్లో ఏం తీసుకుంటాం? x+5 తీసుకుంటాం. ఈ 240 కామన్ తీసి అవతలకి వెళ్తే 1/120 వస్తుంది. ఎల్సిఎం తీసుకుంటాం. x-5 x+5 ఇక్కడ x+5 ఇక్కడ x-5 తీసుకుంటాం. డినామినేటర్లో ఏమవుతుంది? x² - 25. అలా సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకి x వాల్యూ వస్తుంది. ఓకేనా? ఆ x వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఏ యొక్క స్పీడ్ వస్తుంది. ఆ x వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బి స్పీడ్ వస్తుంది. అప్పుడు ఏ స్పీడ్ వచ్చినప్పుడు 480 ఏ స్పీడ్ తీసుకున్నా 16 అవర్స్ వస్తుంది. సో ఇలా ఆలోచిస్తే మనం ఆ క్యాల్కులేషన్ మొత్తం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం లెక్క రాకుండా డైరెక్ట్గా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. క్లియర్ కదా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. See, question number 39. See the question number 39. The cost price of two articles A and B are in the ratio 4:5 respectively. While selling articles, the shopkeeper gains 10% on article A and 20% on article B, and the difference in their selling price is 480 rupees అన్నాడు. Find 30% of sum of cost prices of article A and B. తెలుగులో చూద్దాం. రెండు వస్తువులు అన్నాడు. ఏ మరియు బి ధరలు వరుసగా 4:5 నిష్పత్తిలో ఉన్నాయంట. ఇక్కడ రెండు వస్తువులు తీసుకుంటే ఏంటా వస్తువులు? ఏ మరియు బి అన్నాడు. వాటి యొక్క కాస్ట్ ప్రైస్ ఎలా ఉన్నాయి? 4:5 అన్నాడు. వస్తువులను విక్రయిస్తున్నప్పుడు దుకాణదారుడు వస్తువు ఏ పైన 10%, వస్తువు బి పైన 20% లాభాన్ని పొందుతున్నాడంట. మరియు వాటి విక్రయ ధరల్లో వ్యత్యాసం 480 రూపీస్ అన్నాడు. విక్రయ ధరలు అంటే దాని అర్థం ఏంటి? సెల్లింగ్, అమ్మకపు ధరలు ఉంటాయి కదా, వాటి మధ్య డిఫరెన్స్ 480 అన్నాడు. అయినా ఏ మరియు బి వస్తువుల ధరల మొత్తంలో 30% విలువ ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ ఆర్టికల్, సెకండ్ ఆర్టికల్ వాటి యొక్క కాస్ట్ ప్రైస్లో ఏంటవి? నేను 40, 50గా తీసుకుంటున్నా. వాటి యొక్క కాస్ట్ ప్రైస్ని 40, 50. టోటల్ కాస్ట్ ఎంత? 40 + 50 90 అనేది టోటల్ కాస్ట్ అవుతుంది. రెండు వస్తువుల యొక్క టోటల్ కాస్ట్.
సో నేను ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కనుక చూసినట్లయితే సెల్లింగ్ ప్రైస్ కనుక గమనిస్తే ఇక్కడ దుకాణదారుడు వస్తువు ఏ పైన 10% లాభానికంట 10%, బి పైన 20% లాభాన్ని పొందుతున్నాడంట. సో ఏ పైన 10%, బి పైన 20% అంటే 40లో 10% అంటే ఎంత వస్తుంది మనకి వాల్యూ సెల్లింగ్? సో 10% అంటే 44 అవుతుందా? ఓకేనా. సో ఇక్కడ బీలో 20% ప్రాఫిట్ అన్నాడు అంటే 60 అవుతుందా? సో రెండు సెల్లింగ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 44, 60 మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 16 అవుతుంది. ఎంత వస్తుంది? 16 అవుతుంది. ఆ 16 పార్ట్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 480 అంటున్నాడు. ఆ రెండింటి యొక్క సెల్లింగ్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ ఎంత? 480 అన్నాడు. అయితే ఏ మరియు బి వస్తువుల ధరల మొత్తంలో 30% విలువ అంటున్నాడు. మొత్తం ధర అంటే ఎంత? 40 + 15 90. ఈ 90లో 30% అంటే ఎంత? 27. ఆ వాల్యూవే చెప్పాలి ఇప్పుడు. సో ఇక్కడ 16 ఎన్ని టైమ్స్ పోతుంది? 16 3 జార్ ఎంత? 3 టైమ్స్ పోతుందా? 16 3 జార్ 48, 16 మూల 48 అంటే 3 టైమ్స్ పోతుంది. 27 3 సార్లు అంటే ఎంత? 81, 810. సో అప్పుడు అందులో 30% విలువ ఎంత అంటే 810 రూపీస్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. See the next question. See question number 40. In a factory there are equal number of women and children. Women works for 6 hours a day and children for 4 hours a day అన్నాడు. During festival time the workload goes up by 50%. The government rule does not allow children to work for more than 6 hours a day అన్నాడు. If they are equally efficient then extra hours of work put in by women on festival days are అన్నాడు. ఒక కర్మాగారంలో మహిళలు మరియు పిల్లలు సమాన సంఖ్యలో ఉంటారంట. ఒక ఫ్యాక్టరీ ఉంటే మహిళలు ఎంతమంది అయితే ఉన్నారో పిల్లలు కూడా అంతే మంది ఉన్నారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? మహిళలు రోజుకి 6 గంటలు పనిచేస్తున్నారు. అయితే పిల్లలు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? పిల్లలు 4 గంటలు పనిచేస్తున్నారు. అర్థమవుతుందా? సో మహిళలు పిల్లలు ఈక్వల్ సంఖ్యలో ఉన్నారు. మహిళలేమో 6 గంటలు పనిచేస్తే, లేడీస్ 6 hours వర్క్ చేస్తే, పిల్లలు మాత్రం కేవలం 4 hours వర్క్ చేస్తున్నారు. పండగ సమయంలో పని భారం 50% పెరిగిందంట. పండగ సమయంలో పని భారం ఎంత పెరిగిందన్నాడు? 50% పెరిగిందన్నాడు. ఓకేనా. సో అయితే ఇక్కడ 50% పెరుగుతుందంట. ప్రభుత్వ నిబంధన ప్రకారం పిల్లలు రోజుకి గరిష్టంగా 6 గంటల కన్నా ఎక్కువ పని చేయకూడదు. ఇది కండిషన్. ఓకేనా. అయితే వారు సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటే, అంటే లేడీస్కి ఎంత ఎఫిషియన్సీ అయితే ఉందో పిల్లలకు కూడా అంతే వర్క్ ఎఫిషియన్సీ అనేది ఉంది. సమాన ఎఫిషియన్సీ కనుక కలిగి ఉంటే మహిళలు పండుగ సమయంలో ప్రతిరోజు అధికంగా ఎన్ని గంటలు ఎక్కువ పని చేస్తారు అనేది మన ప్రశ్న ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్లో వర్క్ అండ్ వేజెస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. వర్క్ అండ్ వేజెస్ ఏంటంటే అది M1D1H1/11, M2D2H2/22. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ సేమ్ ఉందన్నాడు. అంటే ఇక్కడ లేడీస్ ఎన్ని డేస్ పని చేస్తున్నారు? పర్ డేకి 6 hours పనిచేస్తున్నారు. 6 hours పనిచేస్తున్నారు. పిల్లలు పర్ డేకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? 4 గంటలు పనిచేస్తున్నారు. 6 గంటలు 4 గంటలు పనిచేస్తున్నారు. ఇలా పనిచేస్తే ఎన్ని యూనిట్స్ వర్క్ అవుతుంది? 100 యూనిట్స్ వర్క్ అవుతుంది. ఎన్ని యూనిట్స్ వర్క్ అవుతుంది? 100 యూనిట్స్ వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమన్నాడంటే సో ఇక్కడ పిల్లలు ఏమన్నారు? ఒక పండగ వచ్చిందంట, రెగ్యులర్గా ఇలా చేస్తున్నారు. పండగ సమయంలో పని భారం 50% పెరుగుతుంది. సో ప్రభుత్వ నిబంధన ప్రకారం పిల్లలు రోజుకి 6 గంటల కన్నా ఎక్కువ చేయకూడదంట. రోజుకి 6 గంటల కన్నా ఎక్కువ వర్క్ చేయకూడదు. ఎంత శాతం పెరిగింది పని? 50% పెరిగింది. సో 100% అంటే 100 భాగాల పని కాస్త ఏమైంది? 150 పార్ట్స్ అయింది. 150 పార్ట్స్. అప్పుడు లేడీస్ రెగ్యులర్గా 6 hours చేసేటోళ్ళు ఇప్పుడు ఎన్ని అవర్స్ చేస్తున్నారు? ఈ 6 hoursకి కొంచెం ఎక్కువ అవర్స్ చేస్తున్నారు. అవి ఎన్ని అవర్స్ మనకు తెలియదు కాబట్టి 6 + A hours. లేడీస్ రెగ్యులర్ అవర్స్ కన్నా కొంచెం ఎక్కువ అవర్స్ చేస్తున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? రెగ్యులర్గా 4 hours వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం 4 hours ప్లేస్లో ఎన్ని అవర్స్? మ్యాక్సిమం 6 hours పిల్లల చేత వర్క్ చేస్తున్నారంట. అంటే 4 hours కాస్త 6 hours అవుతుంది. ఎందుకని? 150 వరకు పెరిగింది కాబట్టి. సో ఇక్కడ ఎంత ఎఫిషియన్సీ అయితే వాడుతున్నారు అక్కడ కూడా అంత ఎఫిషియన్సీ వాడుతున్నారు. పాయింట్ అర్థమైందా? సో ఇక్కడ మనకి చూసినట్లయితే
ఇక్కడ 50 టేబుల్ పోతుందా, 50 3s ఆర్ 50 2s ఆర్ 6 + 10 ఎంత, 6 + 4 ఎంత 10 అవుతుందా. సో 10 అంటే 2 1s ఆర్ 2 5s ఆర్ అవుతుంది, 3 5s ఆర్ ఎంత 15. సో 15లో 6 పోతే 9, 9 ఈజ్ ఈక్వల్ టు 6 + a అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది, 3 అవర్స్ అవుతుంది. అంటే లేడీస్ రెగ్యులర్గా 6 అవర్స్ వర్క్ చేస్తారు, 6 అవర్స్ కన్నా ఎక్స్ట్రా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు పని దినాల్లో, 3 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అనేది 2, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ మాధురి అండ్ ఐశ్వర్య కుడ్ కొరియోగ్రాఫ్ ఎ సాంగ్ ఇన్ నెక్స్ట్ డేస్ అన్నాడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. దెన్ మాధురి ఫీల్ సిక్ అండ్ ద రిమైనింగ్ కొరియోగ్రాఫ్ ఈజ్ గోయింగ్ was completed by Aishwarya in Z days అంట. In how many days could Aishwarya choreograph a song alone అన్నాడు. మాధురి మరియు ఐశ్వర్య ఎక్స్ రోజుల్లో ఒక పాటకి కొరియోగ్రాఫ్ చేయగలుగుతారంట. సో ఇక్కడ ఏంటంటే మనకి చెప్తుంది, మాధురి అనే ఒక అమ్మాయి ఉంది, ఐశ్వర్య అనే ఒక ఆమె ఉంది. ఇద్దరు కలిసి ఒక కంప్లీట్ ఒక సాంగ్కి కొరియోగ్రాఫింగ్ ఎన్ని డేస్లో చేస్తున్నారు, ఎక్స్ రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. అయితే వారు వై రోజులు కలిసి పనిచేశారంట. ఎన్ని రోజులు కలిసి పనిచేశారు, వై డేస్ కలిసి వర్క్ చేశారు. తర్వాత అప్పుడు మాధురికి అనారోగ్య కారణం అనిపించి పని మానేసిందంట. ఎవరు మానేశారు, మాధురి పని వరకు మానేసింది. మరియు మిగిలిన కొరియోగ్రఫీని జడ్ రోజుల్లో ఐశ్వర్య పూర్తి చేసిందంట. ఐశ్వర్య ఒక్కరే ఒక పాటకి ఎన్ని రోజుల్లో కొరియోగ్రాఫ్ చేయగలదు అన్నాడు. ఐశ్వర్య ఒక్కలే అంటే కంప్లీట్ సాంగ్కి ఐశ్వర్య ఎన్ని రోజుల్లో కొరియోగ్రాఫ్ చేస్తుంది. సో జనరల్గా ఒక వర్క్ని ఒక్కలే చేయాలి అంటే మనకి టోటల్ వర్క్ ఉండాలి, అలాగే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం ఉండాలి, ఆ వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ ఉండాలి. సో మనం టోటల్ వర్క్ ఏమని తీసుకుందామంటే ఎక్స్ రోజుల్లో పని కంప్లీట్ అవుతుంది కదా, ఎక్స్ రోజుల్లో. సో ఫస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని డేస్ అని ఎక్స్ రోజుల్లో వర్క్ అవుతుంది కాబట్టి టోటల్ వర్క్ని ఎక్స్గా తీసుకుంటున్నాం, టోటల్ వర్క్ ఎక్స్గా తీసుకుంటున్నాం. వారు వై రోజులు కలిసి పనిచేశారు కదా, అంటే ఎక్స్ రోజుల్లో అయ్యే వర్క్ ఎక్స్ యూనిట్స్ వర్క్, ఈ వర్క్ని ఎన్ని డేస్ కలిసి పనిచేశారు, వై డేస్ కలిసి పనిచేశారు. అంటే ఈ వర్క్లో నుంచి వై డేస్ అంటే వై యూనిట్స్ వర్క్ అని తీసుకోవచ్చు కదా మనం. ఎక్స్ మైనస్ వై, ఎక్స్లో నుంచి వై యూనిట్స్ వర్క్ అయిపోతే ఎక్స్ మైనస్ వై మిగిలిపోయి ఉంది, ఎక్స్ మైనస్ వై మిగిలిపోయి ఉంది. అంటే నా దగ్గర ఒక 40 యూనిట్స్ వర్క్ ఉంది, అందులో 20 యూనిట్స్ వర్క్ చేసిన. 40లోంచి 20 తీసేస్తే మిగిలింది 20 కదా. సో ఇక్కడ తీసేసే దానికి ఉండదు కాబట్టి ఎక్స్ మైనస్ వై అనేది మిగిలిపోయిన వర్క్. సో ఇప్పుడు ఏమైందంటే మాధురికి ఆరోగ్యం బాగలేపడం వల్ల పని చేయలేకపోయింది. రిమైనింగ్ వర్క్ అంటే ఇదే కదా, ఈ ఎక్స్ మైనస్ వర్క్ని ఎవరు చేశారు, జెడ్ రోజుల్లో ఐశ్వర్య పూర్తి చేసిందంట. ఎన్ని రోజుల్లో, జెడ్ డేస్లో. ఈ వర్క్ బై టైం అంటే ఎక్స్ మైనస్ వై బై జెడ్ అనేది ఏమవుతుంది, వర్క్ బై టైం అంటే ఎఫిషియన్సీ. ఎవరి ఎఫిషియన్సీ ఇది, మాధురి యొక్క ఎఫిషియన్సీ. ఎవరి ఎఫిషియన్సీ, మాధురి యొక్క ఎఫిషియన్సీ. సో ఇప్పుడు ఈ మాధురి చూడండి, మాధురికి అనారోగ్యం కారణంగా మాధురి పని మానిస్తే జడ్ రోజుల్లో ఐశ్వర్య పూర్తి చేసిందంట. సో ఇది ఎవరి ఎఫిషియన్సీ, ఐశ్వర్య యొక్క ఎఫిషియన్సీ. సో క్వశ్చన్ ఏమన్నాడంటే మనకి ఇక్కడ మాధురి కాదండి, ఇది ఐశ్వర్య యొక్క ఎఫిషియన్సీ. క్వశ్చన్ ఏమన్నాడంటే టోటల్ సాంగ్ని ఐశ్వర్య ఒక్కలే అన్నాడు. టోటల్ సాంగ్ అంటే ఎంత, ఎక్స్ యూనిట్స్ వర్క్. ఈ వర్క్ని ఐశ్వర్య ఒక్కరే అంటే మనకి ఐశ్వర్య ఎఫిషియన్సీ ఎంత వచ్చింది ఇక్కడ, ఎక్స్ మైనస్ వై బై జెడ్ వచ్చింది. సో టైం బై ఎఫిషియన్సీ తీసుకుంటే అంటే వర్క్ బై ఎఫిషియన్సీ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, టైం వస్తుంది. ఓకేనా. సో ఎక్స్ మైనస్ వై చూడండి, టోటల్ వర్క్ బై ఐశ్వర్య ఎఫిషియన్సీ, ఎక్స్ మైనస్ వై బై జెడ్. ఈ జెడ్ కనుక రివర్స్ అయితే పైకి వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ జెడ్ బై ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఎక్స్ జెడ్ బై ఎక్స్ మైనస్ వై ఉన్న ఆప్షన్ ఏముంది, థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఎక్స్ వై జెడ్లో ఇచ్చి కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేశాడు ఇక్కడ, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. 42 చూద్దాం. 7 + 5√2 by 7 minus 5√2 plus 1 minus √2 by 1 plus √2 is equal to x plus y√2. Then find the value of 2x by y. 2x by y వాల్యూ ఎంతో చెప్పాలి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 7 + 5√2 by 7 minus 5√2 రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, ఈ మైనస్ కాస్ట్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది కదా.
సో అంటే న్యూమరేటర్ డినామినేటర్ 7 మైనస్ 5√2కి కాన్జుగేట్ తీసుకుంటే 7 ప్లస్ 5√2 7 ప్లస్ 5√2. సో న్యూమరేటర్లో మనకి ఏం మిగులుతుంది 7 ప్లస్ 5√2 అనేది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి హోల్ స్క్వేర్ తీసుకుంటున్న డినామినేటర్లో 7 స్క్వేర్ అంటే ఎంత అంటే 7 మైనస్ 5√2 పక్కన 7 ప్లస్ 5√2 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాంబినేషన్ వస్తుంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే ఎంత 49, 5 స్క్వేర్ అంటే ఎంత 25, 25 2s ఆర్ ఎంత 50, 49 మైనస్ 50 మైనస్ 1 వస్తుంది. 49లోంచి మైనస్ 50 పోతే రిజల్ట్ ఎంత -1. ఓకేనా. సి నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏమని చెప్పొచ్చు సేమ్ ఇక్కడ 1 ప్లస్ √2 ఉందా న్యూమరేటర్ డినామినేటర్ 1 మైనస్ √2తో మల్టిపుల్ చేస్తే న్యూమరేటర్లో ఏం మిగులుతుంది మనకి 1 మైనస్ √2 హోల్ స్క్వేర్ బై సో ఇక్కడ 1 మైనస్ 2 అంటే -1 మిగులుతుందా. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై √2 ఈ కాంబినేషన్లో మనం కంపేర్ చేయాలి, ఆ వాల్యూస్తో మనం కంపేర్ చేయాలి. సో ఇక్కడ -1 అంటే పైకి వెళ్తుంది కదా మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేరా 7 స్క్వేర్ అంటే 49 నెక్స్ట్ అంటే ఇక్కడ మైనస్ డైరెక్ట్గా అప్లై చేస్తున్నా మైనస్ 5 స్క్వేర్ అంటే ఎంత 25, 25 2s ఆర్ ఎంత 50 ప్లస్ 2ab. సో ఇక్కడ కూడా మైనసే వస్తుంది. మైనస్ 2ab అంటే 7 5s ఆర్ 35, 35 2s ఆర్ 70, 70 √2. సో ఈ మైనస్ కూడా పైకి వెళ్తుంది కదా. సో మైనస్ కూడా పైకి తీసుకెళ్ళి డైరెక్ట్గా అప్లై చేస్తున్నా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరా అంటే -1 -2 మైనస్ 2ab కదా మైనస్ ఇంటూ మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 2ab అంటే ఎంత అని చెప్పొచ్చు 2√2 ఎంత వస్తుంది 2√2. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 70√2 వచ్చింది 2 ప్లస్ 2√2 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది -68√2 వస్తుంది. ఇక్కడ -1 -2 సో -49కి 1 యాడ్ చేస్తే ఎంత 50, 50 ప్లస్ 50 100, 100 ప్లస్ 2 ఎంత 102. సో -102 -68√2 ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ ప్లస్ వై √2. దాంతో కంపేర్ చేస్తే √2 కోఎఫిషియంట్ y కదా. సో y వాల్యూ ఎంత ఉంది -68, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది -102. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు 2x బై y అన్నాడు కదా. సో ఇక్కడ గమనిస్తే ఇచ్చిన ఆప్షన్లో సబ్మిట్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది -102 కదా. సో 102 డివైడెడ్ బై y వాల్యూ ఎంత ఉంది -68. న్యూమరేటర్ డినామినేటర్ 68 క్యాన్సిల్ అవుతుంది. సో 17 టేబుల్ పోతుందా 17 4s ఆర్ ఎంత 68, 17 6s ఆర్ ఎంత 102. సో ఇక్కడ 2 1s ఆర్ 2 2s ఆర్ 2 1s ఆర్ 2 3s ఆర్ ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది రిజల్ట్ 3 మిగులుతుంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు సెకండ్ ఆప్షన్ అనేది ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సింప్లిఫై చేస్తే మనకి ఏ ఫామ్ వస్తుందంటే ఇక్కడ ఫైనల్గా కంపేర్ చేసిన ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. ఇచ్చినట్టు 2x బై వైలో సబ్మిట్ చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. See question number 43. A sum when invested at compound interest of 5% per annum compounded annually and amounts to 6,480 rupees after 2 years and 9,331.2 rupees after 4 years. Okay. Find the interest received on investing 80% of the given sum at simple interest of y minus 5% per annum for 1 year. కొంత మొత్తానికి సంవత్సరానికి అంటే కొంత మొత్తంతో అంటే కొంత అసలు మీద సంవత్సరానికి 5% చొప్పున చక్రవడ్డీకి పెట్టుబడి పెట్టారు. అది 2 సంవత్సరాల తర్వాత మొత్తంగా 6480 అయింది. అంటే ఇక్కడ కొంత మొత్తానికి అనే బదులు కొంత అసలు సంవత్సరానికి అని చెప్తే బాగుంటుందండి క్లియర్గా. ఓకేనా. నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత 9,331.2 రూపీస్ అయిందంట. అయితే అసలులో 80% డబ్బుని ఇక్కడ ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో అసలు అన్నాడు కదా, ఈ అసలులో 80% డబ్బుని సంవత్సరానికి y-5% చొప్పున పెట్టుబడి పెడితే వచ్చేటువంటి సాధారణ వడ్డీ ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది అనేది మన ప్రశ్న ఇక్కడ. ఓకేనా. క్వశ్చన్ కనుక గమనిస్తే ఫస్ట్ 2 ఇయర్స్కి ఎంత అమౌంట్ అయింది, ఫస్ట్ 2 ఇయర్స్కి 6480 అయింది. ఓకేనా. సో నెక్స్ట్ 2 ఇయర్స్కి అంటే స్టార్టింగ్ నుంచి 2 ఇయర్స్కి ఇంత అమౌంట్ అయింది.
అలాగే స్టార్టింగ్ నుంచి 4 ఇయర్స్కి ఎంత అమౌంట్ అయింది 933 1.2 అయింది. సో ఫస్ట్ నేను ఆ రెండింటి మధ్య రిలేషన్ తీసుకోవాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది 6480 ఇంకో 0 యాడ్ చేస్తున్నా. సో ఎందుకని అటు సైడ్ పాయింట్ ఎలిమినేట్ చేయడం కోసం ఇంకో 0ని యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది 93312. సో 2 ఇయర్స్కి ఎంత అయింది, నెక్స్ట్ 2 ఇయర్స్కి ఎంత అయింది అంటే స్టార్టింగ్ నుంచి 2 ఇయర్స్కి, స్టార్టింగ్ నుంచి 4 ఇయర్స్కి రెండు 2 ఇయర్స్ గ్యాప్తో ఇంక్రిమెంట్ 2 ఇయర్స్ గ్యాప్స్తో అమౌంట్ వచ్చింది. అంటే ఖచ్చితంగా రెండింటిలో ఒక కామన్ రేషియో ఉంది. చూస్తే నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను దీన్ని సింప్లిఫై చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నా. అప్పుడు నాకు సంవత్సరానికి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. క్లియర్ కదా. ఇక్కడ 64800 రెండింటిలో కామన్గా ఏ టేబుల్ ఉంది, ఇక్కడ 12 టేబుల్ పోతుంది చూడండి. 12 5s are 60, 12 4s are 48, 5400. ఇక్కడ 93 కదా, 12 7s are ఎంత 84, 12 8s are 96, 12 7s are 84 అంటే 6 + 3 93, మళ్ళీ అగైన్ 12 7s are ఎంత 84 అంటే 6 + 3 ఎంత 91, అగైన్ 12 7s are ఎంత 84, 6 + 1 72, 12 6s are ఎంత 72, 5400 77 776 ఇన్ని టైమ్స్ పోయింది. నెక్స్ట్ ఏ టేబుల్ కామన్గా పోతుంది 54లో 18 టేబుల్ పోతుంది కదా 54లో. సో 18 టేబుల్ పోతుంది కాబట్టి ఏం చెప్పొచ్చు నేను 18 3s are. నెక్స్ట్ ఇక్కడ 18 పోతుందా 18 4s are ఎంత 72 అంటే 57 కదా, 18 3s are ఎంత 54 అంటే 36, 18 2s are. సో ఇక్కడ 300 432. నెక్స్ట్ అగైన్ ఏం పోతుంది 12 టేబుల్ పోతుంది చూడండి మళ్ళీ 12 2s are 24, 12 2s are 24, 12 5s are 60. ఇక్కడ ఏమవుతుంది 12 3s are 36, 4 + 3 72, 12 6s are 72, 25 36. ఎన్ని ఇయర్స్కి ఇది 2 ఇయర్స్కి 25, ఇది నెక్స్ట్ 2 ఇయర్స్కి 36 అయింది. 2 ఇయర్స్ కాబట్టి స్క్వేర్ అవుతుందా, స్క్వేర్ అంటే ఏమవుతుంది 5:5², 6², 5:6. సో దీన్ని 25 ఎలా రాయొచ్చు 5², దీన్ని 36 ఎలా రాయొచ్చు 6². 2 ఇయర్స్ కాబట్టి పవర్లో స్క్వేర్ అంటే 2 ఇయర్స్ కాబట్టి 2 టైమ్స్ తీసుకుంటాం పవర్లో. 3 ఇయర్స్ అంటే పవర్లో క్యూబ్ వాల్యూ తీసుకుంటాం. సో 5² 3² 5² 6² వచ్చింది. అంటే ప్రిన్సిపల్ ఏమవుతుంది 1 ఇయర్ ప్రిన్సిపల్ ఏమవుతుంది 5 పార్ట్స్ అవుతుంది. 1 ఇయర్ తర్వాత అమౌంట్ ఏమవుతుంది 6 అవుతుంది. ఆ స్క్వేర్ ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా నేను 5:6గా తీసుకున్నా. సో 5 కాస్త 6 అయిందంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది 20% పెరిగింది. ఎంత పర్సెంట్ పెరిగింది 20%. అంటే 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%. 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20. సో y వాల్యూ ఎంత వచ్చింది మనకి 20% వచ్చింది. సో ఇక్కడ చూస్తే వైలో 20 తీసుకుంటే 20 - 5 ఎంత 15%. మనకి 15% వాల్యూ కావాలి. ఆ 15% వాల్యూ దేంట్లో తీసుకోమన్నాడు అసలు ప్రిన్సిపల్లో 80% ఫైండ్ అవుట్ చేసి ఆ 80% మీద ఒక సంవత్సరానికి 20 - 5 ఎంత 15% ఎంతో చెప్పమంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 ఇయర్స్కి 1 ఇయర్కి ఏమో 20%, 2 ఇయర్స్ కంటే ఇంట్రెస్ట్ ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 20లో 20 అంటే 44 144. సో 144 పార్ట్స్ అనేది ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో మనకి 6480 అయితే 144 పార్ట్స్ అనేది 6480 అయితే 100% అవసరం లేదు, ప్రిన్సిపల్ అవసరం లేదు. డైరెక్ట్గా ప్రిన్సిపల్లో 80% తీసుకోండి సరిపోతుంది. 80 పార్ట్స్ అంటే 80 పార్ట్స్ వాల్యూ ఎంత. సో ఇక్కడ 16 టేబుల్ పోతుందా 16 5s are 16 9s are ఎంత 16 9s are 144, 16 9 ఎంత 144, 16 5 80. సో 9 ఎన్ని టైమ్స్ పోతుంది 9 7s are 63, 9 2s are 720 టైమ్స్. ఇక్కడ కూడా ఇది 720 టైమ్స్ పోతుంది. సో 0 0 5 2s are 10. నెక్స్ట్ 5 7s are ఎంత 35 + 1 36. మనకి 80% ప్రిన్సిపల్ ఎంత వచ్చింది 3600 వచ్చింది. ఈ 3600లో మనం ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి సంవత్సరానికి 15% వడ్డీ అంటే 20 - 5 అంటే 15% లెక్కన 15% వాల్యూ అడిగాడు. ఇందులో 15% వాల్యూనే మనం ఇప్పుడు ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ అర్థమైందా. సో ఇక్కడ 10% ఎంత 360, 10% 5% ఎంత 360లో హాఫ్ 180. సో 180 అంటే 540నా. సో 3 టైమ్స్ పోతుందా. సో 540. సో 540 అనేది 1 ఇయర్కి 15% లెక్కన వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా. 360 18 రోజుల్లో 36, 18 3 54 3 టైమ్స్ వస్తుంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే 540 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
పాయింట్ అర్థమైందా? ఫస్ట్ ఏం చేసినాం, 2 years to 2 years గ్యాప్ ఉంది కాబట్టి సో మనం ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 yearsకి అయిన ప్రిన్సిపల్ 2 yearsకి అయిన అమౌంట్ ఎంత 6480 అన్నాడు. 2 years కంటే ఇంట్రెస్ట్తో కలిపి 100కి 20 20 + 4 144 అనేది ఇంత అయితే 100లో అంటే 80% అంటే 80 కదా, 80 అనేది తీసుకున్నాం. ఈ 80 మీద 15% విలువ అడిగాడు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. Find the value of 36 into a/2 + b/6 + c/3 whole square. అంటే ఈ వాల్యూ అంటే మనకి 36 into 36 బయట కామన్ తీసాడు, a/2 b/6 c/3 యొక్క హోల్ స్క్వేర్ విలువ ఎంతో చెప్పండి అంటున్నాడు. సో మనం ఇక్కడ a + b + c హోల్ స్క్వేర్ కదా, సో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్, ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ + b స్క్వేర్ + c స్క్వేర్ + 2ab + 2bc + 2c అవుతుందా? సి ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి a/2 అంటే a స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 అనేది ఇంటూ 36 అంటే 4 9 టైమ్స్ పోతుందా? సో ఫస్ట్ ఏ కోఎఫిషియంట్ 9 ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది. సో మనకి ఏ ఆప్షన్లో ఉంది, ఏ కోఎఫిషియంట్ అనేది 9, ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ 9 ఒక ఆప్షన్లోనే ఉంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. పాయింట్ అర్థమైందా? సో ఇక్కడ గమనిస్తే a + b + c హోల్ స్క్వేరా, ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 4 ఇక్కడ 36 into a square by 4, 36 into b square by 6 square, 36 into c square by 3 square. ఇలా చూస్తే 36 into ఫస్ట్ టర్మ్ ఏంది ఏ స్క్వేర్, కింద ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 1s are 4 9s are. ఎక్స్పాండ్ చేసేటప్పుడు 9a స్క్వేర్ ఉండాలి. స్టార్టింగ్లో ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ 9a స్క్వేర్ 9a స్క్వేర్ 9a స్క్వేర్ ఎక్కడ ఉంది, ఒక చోటే ఉంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు ఈ క్వశ్చన్కి, 4th ఆప్షన్ అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 45. 112 small solid spherical balls whose diameter is 12 centimeters is melted and recast into a large cylinder whose height is 56 centimeters. Then find the radius of the base of the cylinder అన్నాడు. టేక్ π is equal to 22/7 అన్నాడు. పై వాల్యూ ఇచ్చాడు. సో మనకి ఏంటంటే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ ద సిలిండర్ యొక్క బేస్ అడిగాడు. సి తెలుగులో చూస్తే 12 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 112 చిన్న ఘన గోళాకార బంతులను కరిగించి 56 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న పెద్ద స్తూపంగా మార్చారంట. అయినా స్తూపం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి అన్నాడు. సో పై వాల్యూ ఆల్రెడీ మనకి 22/7 తీసుకోమని చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ కనుక గమనిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, 12 సెంటీమీటర్ల వ్యాసం అన్నాడు. సో వ్యాసం 12 అయితే వ్యాసార్థం ఎంత అవుతుంది, 6 అవుతుందా? కలిగిన 112 చిన్న ఘన గోళాకార బంతులను కరిగించి, అంటే ఈ 112 యొక్క గోళాకారం అంటే ఏంటి, స్పేర్స్ కదా, స్పేర్ అంటే 112 స్పేర్స్ యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం దేనికి ఈక్వల్ అవుతుందంటే 56 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి ఒక పెద్ద స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఈక్వల్ అవుతుంది. సో రెండింటి యొక్క ఘనపరిమాణాన్ని ఈక్వల్ చేద్దాం. సో ఇక్కడ ఎన్ని చిన్న 112 కదా, 112 ఒక గోళం యొక్క వాళ్ళ ఘనపరిమాణం ఎంత 4/3 πr³ 4/3 π అలాగే ఉంచుతున్నా. r³ అంటే రేడియస్ ఎంత 6 కదా, 6³ 6 into 6 ఈ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ మొత్తాన్ని కరిగించి ఒక పెద్ద స్తూపాన్ని తయారు చేస్తున్నాడు. ఆ పెద్ద స్తూపం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు, 56 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకేనా? సో స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత πr² into h. ఆర్ ఎంత, ఆర్ వాల్యూ కదా మనకి ఇక్కడ వ్యాసార్థాన్ని కనుక్కోమన్నాడు. సో πr² ఇంటూ అంటే πr² అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అంటే ఎంత 56. అంటే ఈ కాంబినేషన్లో ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ కదా? సి పై క్యాన్సిల్ చేస్తాం మనం ఇక్కడ. సో 112 ఉంది, 56 ఉంది, ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ పోతుంది, 56 1s are 56 2s are, సో 3 1s are 3 2s are, సో మనకి 2 2s are. ఇక్కడ r² అన్నాడు కదా, ఆర్ వాల్యూ కదా మనకు కావాల్సింది. స్క్వేర్ యువతలకు వస్తే అండర్ రూట్ అవుతుందా, 2 టైమ్స్ ఉన్నాయి. సో ఒక 2 తీసుకుంటాం. నెక్స్ట్ 4లో నుంచి ఒక 2 తీసుకుంటాం. 2 6లు ఉన్నాయి, 2 6 నుంచి ఒక 6 తీసుకుంటాం. 2 2s are 4, 2 2s are 4, 4 6s are ఎంత 24. సో రేడియస్ వాల్యూ మనకి ఎంత వస్తుంది, 24 వస్తుంది. సో 24 ఉన్న ఆప్షన్ ఏముంది, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46.
the area of square field is 3/4 times of the area of rectangular field. If the side of the square field is 42 centimeters and breadth of the rectangle is one third of its length అన్నాడు, then what is the perimeter of the rectangle? అయితే రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఎంత అంటున్నాడు. ఇక్కడ చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యం దీర్ఘ చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యానికి 3/4 రెట్లు ఉంది. చతురస్రం యొక్క భుజం 42 సెంటీమీటర్లు మరియు దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు దాని పొడవులో 1/3 ఉంటే అప్పుడు దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఎంత అనేది మనకి అడుగుతున్నాడు ఇక్కడ. ఇక్కడ గమనిస్తే క్వశ్చన్, చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యం దీర్ఘ చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యానికి ఎన్ని రెట్లు అన్నాడు? 3/4 అంత అన్నాడు. అంటే చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యం దీర్ఘ చతురస్ర వైశాల్యానికి అంటే 3/4 రెట్లు. అంటే 4 భాగాలు దీర్ఘ చతురస్ర వైశాల్యం ఉంటే అందులో 3 భాగాలు చతురస్ర వైశాల్యం అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? చతురస్రం యొక్క భుజం 42 సెంటీమీటర్లు అంట. భుజం 42 సెంటీమీటర్లు అయితే ఏరియా ఏమవుతుంది? వైశాల్యం 42 స్క్వేరా. సో మల్టిపుల్ చేయొద్దు వీటిని, 42 × 42 తీసుకోండి అలాగే. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇక్కడ చతురస్ర వైశాల్యం వచ్చింది 42 స్క్వేర్. మరియు దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు దాని పొడవులో 3/1 అన్నాడు. సో వెడల్పు గురించి చెప్తున్నాడు. వెడల్పు పొడవులో 3/1 అంటే పొడవు 3 భాగాలు అయితే వెడల్పు 1 భాగం అంటున్నాడు. అంటే 3a తీసుకుందాం. సో నెక్స్ట్ ఏమన్నాడు? అప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే ఇది ఏంటిది చూడండి. చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యం దీర్ఘ చతురస్రానికి 3/4 అన్నాడు. సో ఇది ఏంటిది? 3/4. ఇది దీర్ఘ చతురస్ర వైశాల్యం. ఇదేంటిది? దీర్ఘ చతురస్ర వైశాల్యం. ఇదేమవుతుంది? ఇది చతురస్ర వైశాల్యం. ఇదేమవుతుందండి? చతురస్ర వైశాల్యం. సరే ఇంగ్లీష్ కండిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈస్ 3/4 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్లో 4 రెక్టాంగిల్ వైశాల్యం 4 అయితే చతురస్రం వైశాల్యం ఎంత? అందులో 3 అన్నాడు. ఓకేనా? సో ఆల్రెడీ మనకి ఇక్కడ చతురస్ర వైశాల్యం ఉంది. చతురస్ర వైశాల్యం ఎంత ఉంది? 3 భాగాలు ఉంది. సో దీన్ని ఎలా తీసుకుంటామంటే 3/4గా రాస్తాం దీన్ని. ఓకేనా? సో చతురస్ర వైశాల్యం అంటే 3 పార్ట్స్ ఎంత అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇదేంటిది? చతురస్ర వైశాల్యమా? చతురస్ర వైశాల్యం అంటే ఎలా తీసుకుంటాం? 3 పార్ట్స్ ఎంత అయితే 4 పార్ట్స్ ఎంత? 3 పార్ట్స్ ఎంత అయితే 4 పార్ట్స్. క్రాస్ మల్టిప్లై అయితే 4 అనేది ఏమవుతుంది? ఇక్కడ పైన వస్తుంది, 3 అనేది కింద వస్తుంది. సో ఇది ఏ వైశాల్యం అవుతుంది మనకి? దీర్ఘ చతురస్ర వైశాల్యం అవుతుంది. చతురస్ర వైశాల్యం కాస్త దీర్ఘ చతురస్ర వైశాల్యంలోకి కన్వర్ట్ అయింది. సో ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఎంత అన్నాడు? లెంత్ 3a పార్ట్స్ అన్నాడు. 3లో 1 పార్ట్ విడ్త్ అన్నాడా? లెంత్ ఇంటూ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అయింది. సో ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 కిందకి తీసుకురా. ఈ 3 కిందకి తీసుకొస్తే a ఇంటూ ఏ ఎంత? ఏ స్క్వేరా. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది మనకి? ఏ వాల్యూ 42 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 టైం తీసుకో. 4 కాస్త 4 ఉంది కాబట్టి అండర్ రూట్లో 2 బయటకు వస్తుంది. సో ఈ 3 కూడా ఇటు వస్తుంది కదా. 3 × 3 2 3లు ఉన్నాయి కాబట్టి ఒక 3నే తీసుకో. సో 3 1 జా 3 4 జా 14 2 జార్ ఎంత? 28. సో నీకు ఏ వాల్యూ ఎంత వచ్చింది? 28 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 14 2 జార్ 28 వచ్చింది. కానీ మనకి దీర్ఘ చతురస్ర చుట్టుకొలత కదా అడిగింది. చుట్టుకొలత అంటే 2 × l + b నా. 2 × l + b అంటే l అంటే ఎంత? 3a కదా. l అంటే ఎంత? 3a. విడ్త్ అంటే ఎంత? విడ్త్ అంటే వెడల్పు ఎంత? b అవుతుంది. సో 3 times 28 అంటే 3 20s are 60, 3 8s are 24. 60 + 24 ఎంత? 84 అవుతుంది. l ప్లస్ b వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ? అంటే b అంటే విడ్త్ కదా. విడ్త్ అంటే a అవుతుంది, అంటే 28. సో మనం 80 + 20 ఎంత? 100. 8 + 4 12. 100 + 12 ఎంత? 200. 100 + 12 224 అవుతుంది. 224 అనేది మనకి ఏమవుతుందంటే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అవుతుంది. 224 అనేది ఏ ఆప్షన్? ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? See the next question. In the given figure, O is the center of the circle. Circle has 3 tangents. If angle QPR is equal to 45 degree, then what is the value of angle QR? ఇచ్చిన చిత్రంలో O అనేది వృత్తం యొక్క కేంద్రం అంటున్నాడు. వృత్తం 3 స్పర్శరేఖలను కలిగి ఉందంట. యాంగిల్ QPR is equal to 45 డిగ్రీ అయితే యాంగిల్ QR విలువ అనేది డిగ్రీలో ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే
డయాగ్రామ్ కొంచెం చిన్నగా ఉంది, నేను కొంచెం పక్కన రాస్తున్నా, పెద్దగా రాస్తున్నా చూడండి. సి ఒక సర్కిల్ అని చెప్తున్నాడు, సర్కిల్ యొక్క ట్యాంజెంట్స్ గీసాడండి, ఇలా 2 ట్యాంజెంట్స్ గీసాడు, 2 ట్యాంజెంట్స్. ఓకేనా? సో అయితే నెక్స్ట్ ఏమన్నాడు, ఓ అనేది సర్కిల్ యొక్క సెంటర్ అని చెప్తున్నాడు. ఓ అనేది ఏంటి, సర్కిల్ యొక్క సెంటర్ అంటున్నాడు. నెక్స్ట్ మనకి ఏ యాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ యాంగిల్ ఇచ్చాడు, క్యూపీఆర్ ఇచ్చాడు 45 అని. అంటే ఇక్కడ ఇదొక ట్యాంజెంట్, ఇది క్యూ, ఇది పి, ఇది ఆర్, ఓ అనేది సెంటర్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా గీసుకున్నాడు. క్లియర్ కదా? సో నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పండి. సెంటర్ నుంచి ట్యాంజెంట్ ఉంది కదా, ట్యాంజెంట్ టచ్ అయిన పాయింట్కి, సెంటర్ నుంచి ట్యాంజెంట్కి టచ్ అయిన పాయింట్కి గీసే లైన్ అనేది ఆ ట్యాంజెంట్కి ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది, అంటే 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ సెంటర్ దగ్గర ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అన్నాడు, యాంగిల్ క్యూపీఆర్ ఈజ్ ఈక్వల్ టు 45 అన్నాడు. క్యూపీఆర్ ఎంత, 45, యాంగిల్ ఎంత, 45. అయితే నేను సెంటర్ నుంచి ఒక లైన్ గీస్తున్నా, గీస్తే ఎగ్జాక్ట్గా అది ఏమవుతుందంటే యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది, పి అనే యాంగిల్ని 2 సమాన భాగాలుగా విడగొడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది 22.5 అవుతుంది, ఇది 22.5. అంటే 45లో హాఫ్ ఎంత, 22.5. క్లియర్ కదా? సో ఇక్కడ 22.5, ఇదంతా 90 డిగ్రీ. సో ఇది ఒక ట్రయాంగిల్గా గమనిస్తే 90, 22.5, ఇది 90 ఉంటే ఈ రెండు 90 ఉండాలి కదా, ఇక్కడ 22.5 ఉంది, అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, 67.5 ఉంటుంది. 67.5కి 2.5 అంటే 70, 70 + 20 90. క్లియర్ కదా? సి ఇక్కడ చూస్తే ఈ పాయింట్ దగ్గర చూస్తే మీరు ఈ పాయింట్ నుంచి ఇది 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ కూడా ఇది 90, ఇది 22.5. సో ఇది 22.5, ఇది 90. సో అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది కూడా సేమ్ 67.5 అవుతుంది, 67.5. క్లియర్ కదా? సో ఇంతవరకు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇదొక లైను, ఎన్ని పార్ట్స్ ఉంది మనకి, ఇక్కడ ఇదొక లైను, అంటే ఇదొక యాంగిల్, ఇక్కడ ఇదొక యాంగిల్, 2 యాంగిల్స్ ఉన్నాయి. సో ఇదొక స్ట్రైట్ లైన్, చూస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, 1, 2, 3, 4, మొత్తం 4 పార్ట్స్ వచ్చిందా, 1 పార్ట్, సెకండ్ పార్ట్, అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, 4 పార్ట్స్, మొత్తం 4 పార్ట్స్ యాంగిల్ ఎంత ఉంది, 2 × 67.5, అంటే 2 × 67.5. అప్పుడు 4 పార్ట్స్ 2 × 67.5 అయినప్పుడు 2 పార్ట్స్ ఏమవ్వాలి మనకు అక్కడ, 67.5. మనకి క్వశ్చన్లు అడిగింది ఏంటి, యాంగిల్ క్యూఓఆర్ ఎంత అన్నాడు. క్యూఓఆర్ అంటే ఈ 2 పార్ట్స్ వాల్యూవే కదా, ఈ 2 పార్ట్స్ అంటే 4 పార్ట్స్ 2 × 67.5 అయితే 2 భాగాలు ఎంత అని చెప్పొచ్చు, కేవలం 67.5 అవుతుంది కదా. సో మన ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 67.5. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. సి క్వశ్చన్ నెంబర్ 48. ఇక్కడ ఏ నేవీ కెప్టెన్ గోయింగ్ అవే ఫ్రమ్ ఏ లైట్ హౌస్ at the speed of 4 × √3 - 1 m/s, he observes that it takes him 1 minute to change the angle of elevation of the top of the lighthouse from 60 degrees to 45 degrees. What is the height of the lighthouse అన్నాడు. 4 × √3 - 1 m/s వేగంతో లైట్ హౌస్ నుండి దూరంగా వెళ్తున్న నేవీ కెప్టెన్ లైట్ హౌస్ పైభాగానికి ఊర్ధ్వ కోణం 60 డిగ్రీల నుండి 45 డిగ్రీలకు మారడానికి తనకు 1 నిమిషం పడుతుందన్నాడు. అతను 1 నిమిషం పడుతుందని అతను గమనించాడంట. అయినా లైట్ హౌస్ యొక్క ఎత్తు మీటర్లలో ఎంతో చెప్పండి అంటున్నాడు. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లైట్ హౌస్ యొక్క హైట్ ఎంత అని చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది, ఇది దాని హైట్ ఎంతో నాకు తెలియదు, సో నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లైట్ హౌస్ యొక్క ఎత్తుని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? హైట్ని నేను ఏమంటున్నానంటే సో ఎంత హైట్ నాకు తెలియదు కాబట్టి నేను హైట్ రాసిన. సో ఇక్కడ ఏమైందంటే ఒక నేవీ క్యాండిడేట్ ఏం చేస్తానంటే ఆ లైట్ హౌస్ నుంచి కొంత డిస్టెన్స్లో ఉన్నాడు, ఎంత ఇంక్లినేషన్తో ఉన్నాడని చెప్తున్నాడు, 60 డిగ్రీల ఇంక్లినేషన్తో కొంత డిస్టెన్స్లో ఉన్నాడు. పాయింట్ అర్థం చేసుకోండి. ఇది ఒక లైట్ హౌస్, దాని ఎత్తు ఎంతో నాకు తెలియదు. సో ఒక క్యాండిడేట్ 60 డిగ్రీల ఇంక్లినేషన్తో చూస్తూ అలా ఉన్నాడు. అతను ఎంత వేగంతో వెళ్తున్నాడంట, 4√3 - 1 m/s సెకండ్ వేగంతో బయలుదేరి
లైట్ హౌస్ పై భాగం ఊర్ధ్వ కోణం 60 డిగ్రీల నుండి 45 డిగ్రీలకు మారడానికి 1 నిమిషం పట్టిందంట. అంటే ఇక్కడ నుంచి 1 నిమిషం ట్రావెల్ చేశాడు. 1 నిమిషం అంటే ఏమని చెప్పొచ్చు, 60 సెకండ్స్. 1 నిమిషం అంటే 60 సెకండ్సా. స్పీడ్ ఎంత, మీటర్ పర్ సెకండ్. ఇక్కడ టైం ఇంటూ స్పీడ్ అంటే స్పీడ్ ఇంటూ టైం ఏమవుతుంది, డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, 60 ఇంటూ 4√3 - 1. 60 ఇంటూ 4 ఎంత, 240. నేను డైరెక్ట్ ఇక్కడ 240 తీసుకుంటున్నా. సో 240 √3 - 1 డిస్టెన్స్ వెళ్ళాడు. సో అప్పటికి యాంగిల్ ఇంక్లినేషన్ ఎలా ఉందంట, యాంగిల్ ఇంక్లినేషన్ 45 డిగ్రీస్గా ఉందని చెప్తున్నాడు. పాయింట్ అర్థమవుతుందా, 45 డిగ్రీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 1 నిమిషం పట్టింది, అంటే 60 సెకండ్లు పట్టింది. ఎంత వేగంతో, ఇంత వేగంతో వెళ్తున్నాడు. సో అప్పుడు స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, 240 × √3 - 1 వచ్చింది. క్లియర్ కదా. సో నెక్స్ట్ ఇంతవరకు ఉంది. ఏమి ఇచ్చాడు ఫైనల్గా, లైట్ హౌస్ యొక్క ఎత్తు ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు ఇన్ఫర్మేషన్లో. ఓకేనా. సో మనకి ఈ వాల్యూ కావాలి, హైట్. ఇక్కడ 60 ఉంది, 40 ఉంది. నేను కామన్గా వాల్యూ ఇక్కడ 3 యూనిట్స్ 3 పార్ట్స్ తీసుకుంటున్నా. ఇక్కడ వాల్యూ నేను ఏం తీసుకున్నా, 3 యూనిట్స్గా తీసుకుంటున్నా. సో అప్పుడు ఈ లెంత్ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఇది 3 యూనిట్స్ అవుతుంది. ఈ లెంత్ ఏమవుతుంది మనకి, 3 యూనిట్స్ అవుతుంది. సో జనరల్గా సో మనకి 60నా, ఇది 90 కదా, 60 90 ఇది 30యా. 60 90 30 కాంబినేషన్లో 90కి ఆపోజిట్ 2 అయితే 60కి ఆపోజిట్ మనకి ఏమవుతుంది, మనకి √3 అవుతుందా. సో 60కి ఆపోజిట్ మనకి ఏమవుతుంది, వాల్యూ √3 అవుతుందా. ఇప్పుడు ఈ పార్ట్ ఏమవుతుంది, 1 అవుతుందా. ఈ పార్ట్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో 60కి ఆపోజిట్ √3 అవుతుంది కాబట్టి సో నేను 3 కాకుండా √3 తీసుకుంటున్నా. జాగ్రత్తగా వినండి. సో ఈ పార్ట్ నేను ఏమని తీసుకుంటున్నా, √3గా తీసుకుంటున్నా. ఇంతవరకు క్లియరా. 60కి ఆపోజిట్ √3 అయితే 30కి ఆపోజిట్ 1. సో ఇప్పుడు 45 డిగ్రీ అయితే 45 ఆపోజిట్ ఇది 90 యాంగిల్. ఇక్కడ 45 అవుతుందా, ఇది మొత్తం 45 90 అంటే 45 ఆపోజిట్ ఏ లెంత్ అయితే ఉంటుందో ఈ 45 ఆపోజిట్ కూడా అదే లెంత్ ఉంటుందా. సో అప్పుడు ఇది 45, ఇది √3 ఉంది, ఇది √3 ఉంది. ఇక్కడ మాత్రం 60 ఆపోజిట్ √3, 30 ఆపోజిట్ మాత్రం 1 ఉంది. ఇంతవరకు క్లియరా. సో నీకేం కావాలి, √3 యొక్క హైటే కదా నీకు కావాల్సింది, √3 యొక్క హైటే కదా. సో మనకి √3 వాల్యూ కావాలి. సో ఇక్కడ √3 వాల్యూ మనకి ఎంత ఉంది, ఇక్కడ ఈ √3 వాల్యూ 1 + 240 √3 - 1 ఉంది టోటల్ వాల్యూ. సో √3 వాల్యూ ఎంత ఉంది, ఈ 1 + √3 - 1 ఉంది. సో √3 వాల్యూ ఎంత ఉంటే √3 వాల్యూ కావాలి. ఇక్కడ డేటా చూస్తే మన క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏముంది, ఇక్కడ ఈ లెంత్ మాత్రమే మనకు ఉంది. ఈ లెంత్ మాత్రమే అంటే టోటల్ √3లోంచి ఈ 1 పార్ట్ తీసేస్తే సరిపోతుందా. √3 - 1 వాల్యూ మనకి ఎంత అని తెలుసు, 240 × √3 - 1. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఈ లెంత్ ఎలా వస్తుంది, టోటల్ √3లోంచి 1 రిమూవ్ చేస్తే వస్తుందా. సో అంటే √3 - 1 పార్ట్ వాల్యూ ఎంత, 240 × √3 - 1. అయితే మనకు కావాల్సింది కేవలం ఈ హైట్ అంటే √3 వాల్యూ కదా కావాల్సింది, √3 వాల్యూ మాత్రమే కావాలి. అప్పుడు √3 అంటే 240 × -1 అంటే -1 రిమూవ్ అవుతుంది కదా. సో డైరెక్ట్గా మన ఆన్సర్ ఏమవుతుంది, 240 √3గా చెప్తాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 240 √3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఏం చేసినాం, √3లోంచి ఈ 1 తీసేస్తే √3 - 1 వాల్యూ ఇది అవుతుంది. √3 - 1 వాల్యూ 240 అయితే √3 వాల్యూ ఎంత అంటే 1 తగ్గుతుంది. 240 √3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 49. See question number 49. 2 trains for Mumbai leave Delhi at 6 AM and 6:45 AM and travel at a speed of 100 km/h, 136 km/h respectively. Approximate how many kilometers from Delhi will the 2 trains be together అన్నాడు. ముంబైకి 2 రైళ్లు ఢిల్లీ నుంచి ఉదయం 6 గంటలకి 6:45 గంటలకు బయలుదేరాయి. అయితే మరియు వరుసగా 100 km/h మరియు 136 km/h వేగంతో ప్రయాణిస్తాయంట. అయితే ఇక్కడ సుమారుగా 2 రైళ్లు ఢిల్లీ నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలుస్తాయన్నాడు. ఢిల్లీ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో అన్నాడు. ఇక్కడ 2 ఒకే టైంకి బయలుదేరి ఉండాలి.
ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక డిస్టెన్స్ని ఒక డిస్టెన్స్ని రెండు ట్రైన్స్ కానీ రెండు వెహికల్స్ కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కవర్ చేస్తున్నప్పుడు ఏ టైంకి మీట్ అయినాయి అంటే ఎగ్జాక్ట్గా ఒకే టైంకి బయలుదేరి ఉండాలి అవి రెండు వెహికల్స్ కూడా. సో ఇక్కడ చూద్దాం, ఒకటేమో ఉదయం ఎన్ని గంటలకు బయలుదేరింది, 6 గంటలకు బయలుదేరింది. సో మరో రైలు ఎన్ని గంటలకు బయలుదేరింది, 6:45కి బయలుదేరింది. ఫస్ట్ది ఎంత వేగంతో బయలుదేరుతుంది, 100 km/h వేగంతో బయలుదేరుతుంది. ఓకేనా. సెకండ్ది ఎంత వేగంతో వెళ్తుంది, 136 km/h వేగంతో ప్రయాణిస్తుంది. సుమారుగా రెండు రైళ్లు ఢిల్లీ నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలుస్తాయి అన్నాడు. ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలుస్తాయి చెప్పండి అన్నాడు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ముంబైకి రెండు రైళ్లు ఢిల్లీ నుండి ఉదయం 6 గంటలకి ఒకటి, 6:45 ఒకటి బయలుదేరాయి. మొదట వెళ్ళేది 100 వేగంతో వెళ్తుంది, రెండోసారి వెళ్ళేది 136 వేగంతో వెళ్తుంది. సుమారుగా రెండు రైళ్లు ఢిల్లీ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలుస్తాయి అనేది మన క్వశ్చన్. సో తెలుగులో కూడా మీరు గమనిస్తే ఓకేనా, ఫస్ట్దేమో 6, సెకండ్దేమో 6:45, రెండు ఒకే టైం ఇవ్వాల మనకి అక్కడ. ఫస్ట్ ఎవరు బయలుదేరుతున్నారు, 100 వేగంతో వెళ్ళే వాళ్ళు బయలుదేరుతున్నారు. సో ఎంత డిస్టెన్స్ వెళ్తారు 100తో వెళ్ళే వాళ్ళు అంటే, సెకండ్ క్యాండిడేట్ బయలుదేరేటప్పటికి సెకండ్ ట్రైన్ బయలుదేరేటప్పటికి ఫస్ట్ వాడు ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటాడు, 45 minutes. అంటే ఫస్ట్ 6 గంటలకు బయలుదేరి 6 నుంచి 6:45 అంటే 45 minutes ముందే ఉంటాడు కదా. సో ఎంత స్పీడ్ తోటి, 100 స్పీడ్ తోటి 45 minutes అంటే ఏమని చెప్పొచ్చు మనం, 3/4 hours. సో 4 1s are 4 25s are 25 3s are ఎంత, 75 kilometers ముందు ఉన్నాడు. అంటే మొదట బయలుదేరిన ఆయన రెండో ఆయన కన్నా 75, అంటే మొదటి బయలుదేరిన రైలు అనేది సెకండ్ ట్రైన్ కన్నా 75 kilometers ముందు ఉంది. సో ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 75 ఉంది. ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 75ని క్లియర్గా తెలిసిపోతుంది. ఆ 75 డిస్టెన్స్ని ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కదా. సేమ్ డైరెక్షన్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందో మనకి, 136 - 100, 136 - 100 36, డిస్టెన్స్ బై స్పీడ్ 36. అంటే 75/36 అవర్స్కి వాళ్ళు మీట్ అవుతున్నారు. సో ఢిల్లీ అంటే ఉదయం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు, ఢిల్లీ నుంచి కదా. ఢిల్లీ నుంచి ఎంత డిస్టెన్స్లో కలిశారు, 75/36 అవర్స్కి కలుస్తున్నారు. సో ఢిల్లీ నుంచి అంటే ఎంత దూరం అంటే, సెకండ్ క్యాండిడేటే కదా మీట్ అవుతుంది ఫస్ట్ క్యాండిడేట్ని, అంటే సెకండ్ క్యాండిడేట్ యొక్క స్పీడే తీసుకోవాలి. సో స్పీడ్ ఇంటూ టైం ఎంత, స్పీడ్ ఇంటూ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ టైం ఇంటూ స్పీడ్ ఎంత, మనకి ఇక్కడ టైం ఉంది, స్పీడ్ ఎంత 136, టైం ఇంటూ స్పీడ్ ఎంత, డిస్టెన్స్ వస్తుంది. అంటే ఢిల్లీ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది. సో మీరు గమనిస్తే ఇక్కడ 4 9s are 4 3s are 4 4s are. సో అగైన్ ఇది ఎన్ని టైమ్స్ ఇది ఎలా పోతుంది మనకి, 3 3s are పోతుందా, 3 3s are 3 25s are 25 3s are ఎంత, 750 75 750 25 4s are 100 850. ఓకేనా. సో 850/3 అంటే 3 2s are 6 3 8s are 24 24 అంటే 10 మిగులుతుంది, 3 3s are 9. ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది, 283 kilometers డిస్టెన్స్ వస్తుంది. ఓకేనా. సో అంటే ఢిల్లీ నుంచి 283 kilometers దూరంలో ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి కలుసుకుంటున్నాయి. ఓకేనా. సో ఇది మనకి క్వశ్చన్లు అడిగాడు. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఏ మ్యాన్ కెన్ row the boat at x kilometers downstream and the same distance upstream in 12 hours. Also he can row the boat can row 4x kilometers downstream in 10 hours. In what time he can row the x kilometers distance in upstream అన్నాడు. సో ఇక్కడ ఒక వ్యక్తి 12 గంటల్లో పడవని x కిలోమీటర్ దిగువకి మరియు అదే దూరం ఎగువకి వెళ్ళగలడు. అలాగే అతను పడవలో 10 గంటల్లో 4x కిలోమీటర్ దిగువకి వెళ్ళగలడు. అయినా ఎంత సమయంలో అతను ఎగువలో x కిలోమీటర్ దూరం ప్రయాణించగలడు అన్నాడు. ఇక్కడ మీరు క్వశ్చన్ గమనిస్తే ఏమవుతుందంటే, ఒక వ్యక్తి 12 గంటల్లో పడవను x కిలోమీటర్లు దిగువకి అదే దూరం అంటే అదే x కిలోమీటర్స్ ఎగువకి వెళ్ళడానికి అతను పడవలో ఎంత టైం పడుతుంది అన్నాడు. ఒక వ్యక్తి 12 గంటల్లో డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో x కిలోమీటర్స్ వెళ్తున్నాడు, సేమ్ అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో అదే డిస్టెన్స్ x కిలోమీటర్స్ వెళ్తున్నాడు. సో ప్రవాహ దిశలో x కిలోమీటర్స్, ప్రవాహ ఎగువకి x కిలోమీటర్స్కి పట్టిన టైం ఎంత, 12 గంటలు. అయితే మన క్వశ్చన్ ఏంటంటే, ఎంత సమయంలో అతను ఎగువలో x కిలోమీటర్స్ ప్రయాణించగలడు. అంటే డౌన్వర్డ్ x కిలోమీటర్స్, అప్వర్డ్ x కిలోమీటర్స్కి 12 గంటలు అయితే కేవలం అప్వర్డ్ x కిలోమీటర్స్ డిస్టెన్స్కి ఎంత టైం పట్టింది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా.
సి ఇక నెక్స్ట్ టైం ఇచ్చాడు మనకి క్లూ, ఇదండి మనకి ఇచ్చిన క్లూ. అతను పడవలో 10 గంటల్లో 4x కిలోమీటర్స్ దిగువకు వెళ్ళగలడంట. 4x కిలోమీటర్స్. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో 4x కిలోమీటర్స్ వెళ్ళడానికి 10 అవర్స్ పడితే అప్పుడు x కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 2.5 టైమ్స్ పోతుందా? 2.5 అవర్స్ పడుతుంది. పాయింట్ అర్థమవుతుందా? అంటే ప్రవాహ దిశలో 4x కిలోమీటర్స్ వెళ్ళడానికి 10 గంటలు పడితే x కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 2.5 అవర్స్ పడుతుంది. అంటే చూడండి ఇక్కడ టోటల్ 12 గంటల్లో x కిలోమీటర్స్ దిగువకి 2.5 గంట పడితే అప్వర్డ్ డైరెక్షన్లో రిమైనింగ్ 9.5 గంట అప్వర్డ్ డైరెక్షన్లో కదా పట్టేది. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు మనకి? థర్డ్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. The captain for a cricket team is to be chosen among 11 selected players. Out of 11 players, some are younger than 20 years and the remaining are older than or equal to the 20 years అన్నాడు. If the probability that captain is younger than 20 years is 4/11 అన్నాడు, then how many older players are there in the team? ఎంపిక చేసిన 11 మంది ఆటగాళ్ళు క్రికెట్ జట్టుకు కెప్టెన్ను ఎంపిక చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఎంపిక చేసిన 11 మంది ఆటగాళ్ళ క్రికెట్ జట్టుకి ఒక కెప్టెన్ని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ 11 మంది ఆటగాళ్ళలో కొందరు 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు మరియు మిగిలిన వారు 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గలవారు లేదా సమానంగా 20 సంవత్సరాలకి సమానంగా ఉన్నారంట. నెక్స్ట్ 20 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న కెప్టెన్ని 20 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న కెప్టెన్ని ఎంచుకోవడానికి గల సంభావ్యత 4/11 అయితే జట్టులో ఎంతమంది 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్ళు ఉంటారన్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సింపుల్ అంటే ఒక చిన్న లాజిక్ మీరు ఐడెంటిఫై చేస్తే క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. ఏంటంటే ఆ టీంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఆ టీంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 11 మంది. సో మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? కెప్టెన్ని ఎంచుకోవాలి. 11 మందిలో నువ్వు ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? కేవలం 1 క్యాండిడేట్నే నువ్వు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ 20 ఏళ్ల కంటే తక్కువ ఉన్న కెప్టెన్ని ఎంచుకుంటున్నావు. సో నువ్వు కెప్టెన్ ఒకళ్ళనే కదా నువ్వు ఎంచుకుంటుంది, ఖచ్చితంగా C1 ఉండాలి. ఒకళ్ళనే కదా, కాంబినేషన్ సింబల్ ఉండాలి. ఒకళ్ళనే ఎంచుకుంటున్నావు. సో ఇక్కడ 4 ఉండాలి అంటే ఖచ్చితంగా 4C1 తీసుకుంటేనే కదా నీకు 4 వచ్చేది. అంటే 20 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు మొత్తం 4 ఉంటే 20 ఏళ్ళ, ఇప్పుడు దాని అర్థం అదేనండి, మనం అర్థం చేసుకోవాల్సింది. 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో ఒక కెప్టెన్ని నువ్వు ఎంచుకోవాలి. అంటే 4 ఉంది అంటే 4C1 తీసుకుంటేనే కదా 4 వచ్చేది మనకి రిజల్ట్. అంటే నలుగురు 20 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాల కన్నా తక్కువ. సో చూడండి 4 ఎప్పుడు వస్తుంది? 4C1 తీసుకున్నప్పుడే కదా 4 వచ్చేది. అంటే నలుగురు 20 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారు, వాళ్ళలో ఒకరు తీసుకున్నావు. 4C1/11 ఉన్నది 11 మంది, నలుగురు 20 సంవత్సరాల కన్నా తక్కువ. అప్పుడు ఎక్కువ సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది? 20 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు రిమైనింగ్ క్యాండిడేట్సే కదా. 11లో 4 పోతే మిగిలింది ఎంతమంది? 7. సో 7 అనేది 20 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. క్వశ్చన్ నెంబర్ 52 కనుక గమనిస్తే ఏమి ఇచ్చాడో చూద్దాం. A, B and C started a business with a capital in the ratio 5:6:4. ఇక్కడ A doubles his investment after 4 months. B increased his investment by 33.3% after 6 months. And C withdraw 25% of his investment after 8 months. If the total profit at the end of the year was 34,200, then the difference between share A and C was. A మరియు C యొక్క డిఫరెన్స్ అంటే షేర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. సో ఇక్కడ ABC 5:6:4 నిష్పత్తిలో మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించారు. A తన పెట్టుబడిని 4 నెలల తర్వాత రెట్టింపు చేశాడు. 4 నెలల తర్వాత రెట్టింపు చేశాడు. 6 నెలల తర్వాత B తన పెట్టుబడిని 33.3% పెంచాడు. మరియు 8 నెలల తర్వాత C తన పెట్టుబడిలో 25% ఉపసంహరించుకున్నాడు. ఏడాది చివరిలో మొత్తం లాభం 34,200 రూపాయలు వచ్చింది. అప్పుడు A మరియు C వాటాల మధ్య వ్యత్యాసం ఎంతో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ పార్ట్నర్షిప్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. A, B, C ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 5 parts ఇన్వెస్ట్ చేశాడు. బి ఎన్ని పార్ట్స్? 6 parts. సి ఎన్ని పార్ట్స్? ఇక్కడ 4 parts ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే
ఏ తన పెట్టుబడిని 4 నెలల తర్వాత రెట్టింపు చేశాడు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏడాది చివరిలో అంటే మొత్తం బిజినెస్ టైం పీరియడ్ 1 year. అంటే ఫస్ట్ 4 months ఏమో 5 parts ఉంచి లాస్ట్ 8 months ఉంది కదా 1 yearలో మిగిలింది 8 months కదా, డబల్ చేసిండంట. డబల్ అంటే 10 parts. 5కి డబల్ ఎంత 5, అంటే 5 + 5 ఎంత 10 units ఉంచాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు బి గురించి, ఇక్కడ రేషియో అంటే ఇది. బి గురించి ఏమంటున్నాడో చూద్దాం. 6 నెలల తర్వాత బి తన పెట్టుబడిని 33.33% పెంచాడంట. అంటే 6 months వరకు 6 భాగాలే ఉంచాడు. నెక్స్ట్ 6 months ఏం చేశాడు, 33.33 అంటే 1/3 ఫ్రాక్షన్ అవుతుందా, 6లో 1/3 అంటే ఎంత 2, అంటే 8 వస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు సి గురించి చూద్దాం. సి తన పెట్టుబడిలో ఎన్ని నెలల తర్వాత, 8 నెలల తర్వాత, అంటే 8 నెలల వరకు 4 భాగాలు ఇన్వెస్ట్ చేశాడు. లాస్ట్ 4 months మాత్రం తన పెట్టుబడిలో 20% తీసేసుకున్నాడు వెనక్కి. 4లో 1/25 అంటే 1/4 కదా, 4లో 1/4 అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. అంటే 4లో 1/4 అంటే ఎంత 1 తగ్గుతుంది. 1 తగ్గుతుంది అంటే 3 భాగాలు ఇన్వెస్ట్ చేశాడు, 20% వెనక్కి తీసుకున్నాడు. 4లో 1/4 అంటే 1. ఓకేనా. సో ఇక్కడ 4 5s are 20, 8 10s are 80. 80 + 20 ఎంత 100 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 6 6s are 36, 8 6s are 48. 48 + 30 ఎంత 78. 78 + 6 ఎంత 84. 78 + 6 ఎంత 84. నెక్స్ట్ ఇక్కడ ఎంత 8 4s are 32, 4 3s are 12. 8 4s are ఎంత 32, 12, 32 + 2 34, 34 + 10 ఎంత 44. ఎంత వస్తుంది ఇక్కడ 44. వీటన్నిటిలో కామన్ టేబుల్ ఎంత ఉంది 4 ఉంది కదా, 4 25s are, 4 2s are, 4 1s are, 4 11s are. ఇలా క్యాన్సిల్ అయిపోతున్నాయా, 25:21:11. ఇంతవరకు క్లియర్ కదా. సో ఇక్కడ అప్పుడు ఏ మరియు సి వాటాల మధ్య వ్యత్యాసం ఎంత, ఏ మరియు సి వాటాల మధ్య వ్యత్యాసం అంటే ఏకి సికి డిఫరెన్స్ ఎంత ఉంది 25 11 14 parts ఉందా. సో 14 parts వాల్యూ కావాలి. కానీ మొత్తం ప్రాఫిట్ ఎంత అన్నాడు 34,200 అన్నాడు. సో 25 21 11 అంటే 25 + 20 21 ఎంత 46, 46 + 1 47 + 1 57. టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చింది మనకి 57 parts వచ్చింది. 57 parts వాల్యూ ఎంత 34,200 అయితే 14 ఎంత. సో ఎన్ని టైమ్స్ పోతుంది 5 6s are 34,200 కదా, 5 6s are 30, 7 6s are 42, 2 zeros extra, 14 6s are ఎంత 84, 2 zeros extra. సో 8400 అనేది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ అంటే మీన్స్ ఈ 52 క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వస్తుందంటే 8400 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఏంటంటే ఇయర్స్ కొంచెం కొన్ని అంటే ఫస్ట్ మంత్స్ అనేది మార్చాడు కదా, ఫస్ట్ కొన్ని మంత్స్కి కొంత ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ మంత్స్కి తీసాడు పెంచాడు అంటే తగ్గించాడు అలాగే యాడ్ చేశాడు అన్నాడు. కాబట్టి కొంచెం ఈ స్టెప్ క్లియర్గా రాసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ కంటిన్యూషన్ అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే నెక్స్ట్ స్టెప్లో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా.